ఆ తండ్రి బ్రహ్మర్షి పత్రిజీకి పాదాభివందనము. ఊరి నెరలకెల్ల జనులనుల్ల నెల్లడికెల్ల ఉత్తమోత్తంబుడు పరమాత్ముడే పత్రిజీ పరమాత్ముడే. నతని పాదారవిందములకు నతని పాదారవిందములకు సమర్పించుచుంటిని. నంతకంటే భాగ్యమేమి మహానుభావ మహానుభావ. ఎన్ని జన్మల పుణ్య భాగ్యమో ఆయన యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటానికి అర్హురాలై ఈ భూమి మీద జీవిస్తున్నాను. మనకి సబ్జెక్ట్లో చాలా డెప్త్ ఉంటుంది. బుద్ధుడు కానీ, ఆ బుద్ధుడే మైత్రేయ బుద్ధుడు, పత్రిజీ కానీ ఏమీ చెప్పరు. ఎందుకనంటే ఆయన చెప్పేది పిరమిడ్లు కట్టమని, గ్రంథ పఠనం చేయమని, అనుభవాలు చెప్పించి ఇవన్నీ చెప్పారు. కానీ నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా జీవించు అని. ఇలా జీవిస్తే ఇలా ఉంటుంది, అలా జీవిస్తే అలా ఉంటుందని చెప్తారు. కానీ ఏ రోజు కూడా ఇలా జీవించు అని ఆయన ఏ రోజు చెప్పలా. ఎందుకనంటే ఎవరి అనుభవం వారికి రావాలన్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు మనకి మెసేజ్ ఇస్తారు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ బుద్ధుడు పత్రిజీ ఏమీ చెప్పరు. కానీ ఆత్మ యొక్క పనులకు మాత్రం సహాయం చేస్తారు, భౌతికమైన పనులకు కాదు. చాలామంది నన్ను, నా ఆరోగ్యం ఎలా ఉంది, మీకు మెసేజ్లు వస్తాయి కదా, మరి నా వ్యాపారం ఎలా అయిపోయింది, లేకపోతే నా కుటుంబం ఇలా ఉంది, పత్రిజీని అడిగి చెప్పరా. అవన్నీ ఎలా చెప్తారు పత్రిజీ? ఇక్కడ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం మన జీవితం ఒకటి ఉంది. వాటిని బట్టి మనం పోతున్నాం. అదే ఇంకొకప్పుడైతే అల్లకల్లోలం అయిపోయేవాళ్ళు. ఈ రోజున అది మనకు అర్థమయ్యింది. నా వాస్తవానికి నేనే బాధ్యురాలిని కాబట్టి నేనే ఫేస్ చేయాలి అని మనం మంచి మార్గం వైపు పెడుతున్నాం. అలాంటిది, అలాంటి విషయాలు చెప్పడానికి అంత దూరం నుంచి పత్రిజీ వచ్చింది. ఆ కర్మని క్షయం చేసుకునే మార్గం ధ్యానం అని తెలియజెప్పారు. ఇవి అలాంటి విషయాలు ఆయన దగ్గర మా సొంత విషయాలే అడగం. అలాంటిది ఇంకొకరి విషయాలు అడగటానికి రూల్ లేదు అక్కడ, గవర్నమెంట్ లా ఒప్పుకోదు. కానీ ఆత్మతో నువ్వు చేసే పనులకు సహాయం చేస్తాడు. ఒక యజ్ఞం కానీ, గ్రంథం కానీ, శాకాహారాలు కానీ, ఏదైనా సరే ఆత్మ యొక్క పనులు. ఆత్మ యందు ఆత్మ అంట, అదే జ్ఞానం అంట. ఈ ఆత్మలో జ్ఞానం ఉంది. అది ధ్యానం చేస్తేనే బయటకు వస్తుంది, ఇంకొక రూపైనా బయటికి రాదు, దారి లేదు. మరి బుద్ధుడు ఏమి చెప్పడు, ఆత్మ యొక్క పనులకు సహాయం చేస్తాడు అంతే. అప్పుడు ఆత్మ బుద్ధుడి వైపు తిరుగుతోంది. ఎందుకని? సహాయం అక్కడి నుంచి అందుతుంది కాబట్టి. పరమాత్మ వైపు, ఆ బుద్ధుడి వైపు నుంచి సహాయం అందుతుంది కాబట్టి ఆత్మ అటువైపు తిరుగుతుంది. భౌతికమైన విషయాలకి, సహాయాలకి మనస్సు ప్రపంచం వైపు తిరుగుతుంది. అది బయటకు తిరుగుతోంది, ఇది లోపలికి తిరుగుతోంది. బయటకు తిరిగేటువంటి తీసుకొచ్చి లోపల పెడితే ఆయన సహాయం చెయ్యరు, చెప్పరు. దానికి సంబంధించింది వేరే ఉంటుంది. అయితే ఆత్మ నిర్ణయాలు సరైనవా కావా? ఇప్పుడు ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంది, అది మనసు ఎలా అయితే ఇది కరెక్టా కాదా అని అనుకుంటామో, ఆత్మ కూడా ఇది సరి అయినదా కాదా,
అనేది ఆత్మే నిర్ణయించుకోవాలి. బయట మనసు నిర్ణయించుకోవటం కానీ ఇంకొకరు నిర్ణయించుకోవటం కానీ జరగదు. తనే నిర్ణయించుకోవాలి. అప్పుడు ఎలా ఎలా ఆత్మ నిర్ణయించుకుంది కరెక్టా కాదా అనేది అని అడిగితే అదే ఆత్మ జ్ఞానం. ఇక్కడ ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి? కరెక్టా కాదా అని తనకు తానే నిర్ణయించుకోవాలి. ఆ ఆత్మ బుద్ధుడి వైపు తిరుగుతున్నప్పుడు ఇతర ఇతర విషయాలన్నీ తానెవరని తెలుసుకున్నప్పుడు, ఇతర లోకాల విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి అనేది దాని సజెషన్ ప్రకారం ఆత్మ నిర్ణయం తీసుకోవటమే ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం కనుక వచ్చిందంటే ఆ నిర్ణయం కూడా కరెక్ట్గానే ఉంటుంది. అప్పుడు మనకు సజెషన్ అందుతుంది, భౌతికమైన విషయాలకు కాదు. ఇంతకు ముందు లేని జ్ఞానం ఇప్పుడు ఎలా అంకురించింది? ఇంత మునుపు ఏ జ్ఞానం లేదు నాకు, భౌతిక జ్ఞానం తప్ప. మరి ఇంత జ్ఞానం ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే గురుబోధ. ఇక్కడ ఆత్మ బుద్ధుడితో కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానం అంతా నేర్చుకుని ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పినటువంటి బుద్ధుడి యొక్క బోధ, అది గురు బోధ. గురు బోధ చాలా బోధించారు ఆయన. ఎంతమంది దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగారు? ఎంతమంది అలా జీవించగలిగారు? మరి నా ప్రయత్నంలో మిగతా విషయాలకి విలువ ఉంటుంది, విలువ లేదని కాదు. అవి వదిలేసుకున్నాను. ఎందుకనంటే ఇక్కడ కావాల్సింది గురు బోధ, గురు జ్ఞానం. సమయం దీనికి కేటాయించాలి. సమయం బయట కేటాయిస్తే కుదరదు. నా సమయం అతి తక్కువ. ఈ అతి తక్కువలో నేను ఎంత నేర్చుకోవాలి? గురువు ఉన్నప్పుడు ఎంత నేర్చుకున్నాము, ఇప్పుడు ఇంకా గురు ముఖత ఆయన శరీరం లేకపోయినా ఇది మనకు ఇస్తూనే, ఆ విద్య వస్తూనే ఉంది కాబట్టి దానికి మనం ఎంత మౌనంగా ఉండాలి, ఎంత నేర్చుకుంటానికి సిద్ధపడి ఉండాలి, ఆచరించుకోవాలి. ఆచరణకు లేనిది ఏది పనికిరాదు. ఎవరిదో యూట్యూబ్లో వంట చూసేసి నాకు వచ్చిందిలే అనుకుంటే ఎట్లా? ఇక్కడ మనం ప్రయత్నం చేస్తే కదా, 1-4 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఆ వంట కుదరదు. భౌతికమైన విషయంలోనే ఎంత ఉన్నప్పుడు ఆత్మజ్ఞానానికి ఎంత సమయం కేటాయించాలి, అది సరి అయిందా కాదా అని ఎలా నిర్ణయించుకోవాలి? ఆత్మకి శక్తి కావాలి, ఆత్మకి జ్ఞానం కావాలి, ఆత్మకి యోగం కావాలి, ఇలా ఎన్నో ఉన్నాయి. మనకు ప్రస్తుతం ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానమే ఇప్పుడు సజ్జన సాంగత్యం కానీ ఎంతో మంది మహానుభావులు వింటున్నాం. ఒక్కొక్కరు ఎన్నెన్ని జన్మలు ఎత్తి వచ్చారో, ఏ మహానుభావుడో మనకు తెలీదు. బయటకు కనిపించేది వేరు, కానీ వాళ్ళు ఏ మహానుభావులో, ఎంతటి మహానుభావులైనా సరే వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జన్మ తీసుకున్నారు. ఎందుకు? ఏమి చేయడానికి అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేనివి మాంసాహారమే కావచ్చు, ఇంకా ఇతర జ్ఞానమే కావచ్చు, అన్నీ అయిపోయి వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఆచరణ కూడా పరమాత్మలు అయినా కూడా ఆచరణ కొన్ని చేయలేని ఉన్నాయి. అవి చేయటం కోసం కావచ్చు, అనేక రకాలైన ఆహారంలో కానీ, ధర్మంలో కానీ, కర్తవ్యంలో కానీ ఏవైతే మిగుల్చుకున్నారో అవి ఫుల్ఫిల్ చేసుకుని మళ్ళీ జనాలందరికీ తెలియజెప్పడం కోసం మళ్ళీ జన్మ తీసుకున్నారు, కారణ జన్మలు వీళ్ళందరూ. అలాంటి ఇది గురు బోధ. నాకు గురు బోధ, నా ప్రయత్నం వల్ల నాకు ఆత్మజ్ఞానం వచ్చింది. బోధ వినగానే రాదు, మన ప్రయత్నం కూడా ఉండాలి. ఎక్కువసేపు ధ్యానం చేసుకోవాలి, ఎక్కువసేపు సజ్జన సాంగత్యం చేసుకోవాలి. ఆ విన్నది బుర్రలోకి వెళ్ళిందా, ఇటు విని ఇటు వదిలేసామా, అది ఆ వెళ్ళిన దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి. ఇదిగో ఇలా చెప్పారు సారు, అది ఏంటి అని డిస్కషన్ చేసుకోవాలి. ఇవన్నీ మన ప్రయత్నం. అలా నా ప్రయత్నం వల్ల, గురు బోధ వల్ల
నాకు ఆత్మజ్ఞానం వచ్చింది. ఎన్ని ఒడిదుడుకులు పడ్డానో, ఎన్ని ఎత్తుపల్లాలు దొర్లానో, నా గురువే కనుక లేకపోతే ఈ ఆత్మ మట్టి కొట్టుకుంటుంది. మళ్ళీ జన్మకి ఎలా ఉండేదో కూడా తెలిసేది కాదు. మళ్ళీ జన్మకి ఆ గురువు దొరుకుతారో లేదో కూడా తెలిసేది కాదు. మరి అలాంటిది ఆ అవకాశం ఈ జన్మలో ఈయన దగ్గర మాత్రమే ఈ జ్ఞానాన్ని నేను అందుకోగలను అన్నది నేను తెలుసుకోగలిగాను కాబట్టి నా ప్రయత్నంతో గురుబోధతో నాకు ఆత్మజ్ఞానం లభించింది. అలాగే ఆత్మ వారసత్వం కూడా ఉంది. వారసత్వం అంటే ధనానికి, ఆస్తులకి, రక్త సంబంధం గల వారికి వారసత్వం. మన ఇల్లు కానీ, మన ఆస్తులు కానీ, ఇవి కానీ రక్త సంబంధం ఉంది కాబట్టి వాళ్ళకు వారసత్వం ఉంటుంది. శరీరానికి సంబంధం. ఈ వారసత్వాలు కేవలం భూమి మీద శరీరాలు ఉన్నంతసేపే ఉంటాయి. శరీరం పోగానే ఇంకెక్కడ వారసత్వం ఉంది? వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళకి పట్టదు. ఇక ఈ శరీరాలు ఉన్నంతసేపు ఈ రక్తబంధము, ఇవి ఆస్తులు, ధనము, ఇవి మన పేరున్నాయి వాళ్ళకి వెళ్ళటం అనేది తప్పనిసరిగా ఉంది. అలాగే ఇక్కడ ఆత్మవారసత్వం అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణ టిబెటన్ మాస్టర్ మార్పా గారు. ఆ మార్పా గారు కొడుకు ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ ముఖ్యమైన శిష్యులు ఎంతో మంది ఉన్నారు. చాలా అద్భుతమైన శిష్యులు. ఎందుకంటే వారి కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అంత దగ్గర దగ్గర మార్పా గారి ముఖ్య శిష్యుడు మిలారేపా లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయనంత కష్టపడలేదు కానీ వాళ్ళు గురువు యొక్క దీనిలో నడిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మార్పా గారు వెళ్ళిపోతూ చివరికి ఏం చెప్పారంటే, నా ఆత్మ యొక్క వారసుడు మిలారేపా మాత్రమే. ఎందుకని మిలారేపా గారిదే ఆత్మ వారసుడు అని చెప్పారంటే, ఆయన యొక్క ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకుని దాన్ని ఆచరించుకున్నాడు. కష్టమే కానీ, నిష్ఠూరమే కానీ, ఆహారం ఉన్నా లేకపోయినా మనిషి ఇలా అయిపోయాడు. పసరిక పావులాగా ఆకులు తిని అన్ని గురువు చెప్పిని అన్నీ ఆచరించుకుని ఉన్నాడు కాబట్టి రాబోయే తరంలో అద్భుతమైనటువంటి ఆయన ఇవ్వగలడు, ప్రజానీకానికి ఇవ్వగలడు కాబట్టి ఆయన యొక్క ఆత్మస్థితిని గమనించి ఆయన ఆత్మ వారసుడు అని చెప్పారు. చూసారా, భౌతికమైన వారసులు వేరు, ఆత్మ వారసులు వేరు. అట్లాగే యోగానంద పరమహంస వారికి కూడా ఒక్కొక్కరు ఆత్మ వారసులుగా వచ్చారు. వాళ్ళు అక్కడ కుటుంబాన్ని పెట్టలేదు. కుటుంబం అనేది రక్త సంబంధం వేరే, కానీ ఆత్మ వారసులు వేరు. వారి ఆత్మ వారసుల వల్లే ప్రపంచంలో ఒక సత్యం అనేది బహిర్గతమవుతుంది. అది అయితే అన్ని ఆత్మలు దివ్యం నుంచే వచ్చాయి. దివ్యాత్మలే, ఇంకెక్కడి నుంచో పక్కూరు నుంచో ఎక్కడి నుంచో రాలా. దివ్యలోక వాసుల నుంచే, పూర్ణాత్మ నుంచే అంశాత్మలుగా ఎన్నో వచ్చాయి కాబట్టి అన్ని ఆత్మలు అద్భుతమైన ఆత్మలే, ఏవి కూడా తక్కువ కావు. అయితే దివ్యాత్మలైనా సరే ఆత్మ స్థాయిలు మాత్రం ఒక్కటి కాదు. అవి ఇక్కడ దీని గురించి తెలియాలి అంటే పూర్తిగా పూర్ణాత్మ యొక్క స్వరూపం తెలియాలి. పూర్ణాత్మ అంటే అక్కడ సంపూర్ణం అయిపోయి పూర్ణాత్మ అక్కడ ఉండిపోయింది. దాని నుంచి అంశాత్మలు వస్తున్నాయని పాయింట్ తెలుసు మనందరి. కానీ ఆ పూర్ణాత్మలో కూడా ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. పూర్ణాత్మ సంపూర్ణాత్మ అంటే ఒక వెలుగేనా, ఒక జ్ఞానమేనా? దాంట్లో కూడా ఎన్నో ఉంటాయి, నేర్చుకోవాల్సినవి ఇంకెన్నో ఉంటాయి. ఎందుకంటే పరంపరలో జ్ఞానం అనేది పెరుగుకుంటా పోతుంది కానీ తరగదు. ఆ పెరిగినవన్నీ మళ్ళీ ఆ పూర్ణాత్మ తీసుకోవాలంటే కూడా కష్టమే. అందుకే తనలో ఉండే అంశాత్మను పంపించి తీసుకుంటూ ఉంటుంది. అది కదలదు, ఒక చోటుకి రాలేదు. పూర్ణాత్మ వస్తే భూమి భరించలేదు. అందుకని ఆ పూర్ణాత్మల లోకం ఒకటి ఉంది, అన్నీ అక్కడ ఉంటాయి. వాటి నుంచి అంశాత్మలు ఎన్నో మనకి వస్తూ ఉంటాయి. అయితే ఆ వచ్చినవి ఆ ప్రయాణంలో ఏది తీసుకుంటాయి, ఏది తీసుకోవు, ఎదిగాయా, ఎదగలేదా,
ఆ, ఎందుకని ఎదగలేదు, ఎలా ఉన్నాయి అనేది ఈరోజు సబ్జెక్ట్ ఇది. అయితే దివ్యాత్మలైనా కూడా అన్ని ఆత్మస్థాయిలు ఒకటి కాదని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మొట్టమొదటిది శుద్ధాత్మ, రెండోది పరిశుద్ధాత్మ, మూడోది మూర్ఖాత్మ, నాలుగోది దుష్టాత్మ, ఐదోది శిథిలాత్మ. ఇన్ని వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం శుద్ధాత్మ గురించి చెప్పుకుందాం. మనస్సు కూడా ఆత్మే, అయితే అది బయట ప్రపంచం చూస్తుంది, అది ఆత్మే. కానీ అది దానికి శబ్దం కావాలి, దాని డైమెన్షన్ శబ్దం కావాలి. మనస్సు కళ్ళ ద్వారా చూసి ప్రేరేపిస్తుంది, దాని గుణాన్ని బట్టి ప్రేరేపిస్తుంది, అది బయట ప్రపంచం ఉంది అది. అయితే వాటిల్లో ఏదో ఒక కళల్లోనో పనుల్లోనో మరి ఒక పెద్ద మినిస్టర్ అవటంలోనో ఏదో ఒకటి ఒక ఒక అద్భుతమైన రకాల్లోనో నిష్ణాతులు, అంటే ఒక పనిలో నలభీమ పాకం అంటారు. మరి ఇవాళ ఎన్ని వెరైటీలు వచ్చినాయి, చెఫ్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని హోటల్లో ఎన్ని రకాలు వస్తున్నాయి. అంటే దాంట్లో నిష్ణాతులైన వారు చెఫ్ అంటారు. అట్లాగే కళలో నిష్ణాతులైన వాళ్ళ పేర్లు ఉంటాయన్నమాట. అలా ఏ కళ 64 కళల్లో ఏ కళలో నిష్ణాతులైనా, ఏ పనుల్లో నిష్ణాతులైనా, అంటే దానికి ఇంకా వంకబెట్టే పని లేదు, అలాంటి నిష్ణాతులైన వారిని శుద్ధాత్మలు అంటారు. చూడండి, ఏ కళ దేనికి కనెక్ట్ అయ్యింది దానికి. మరి పరిశుద్ధాత్మ, ఈ ఆత్మలు తమలోకి తాము చూసుకోగానే తమ చుట్టూ చుట్టుకొని ఉన్నది నశించిపోయేటటువంటిది అని అర్థం చేసుకుని, అరే ఇవన్నీ నేను శరీరాన్ని, నేను మనస్సును, నేను బుద్ధిని, ఈ శరీరంలో ఏమున్నాయో అవన్నీ నేను అనుకున్నాను, ఇవన్నీ నశించిపోతాయి, రేపు కాలి బూడిదైపోతాయి, ఆశల బాడితో సహా వెళ్ళిపోతాయి, నేను అనేది ఈ ఆత్మ స్వరూపం అనేది ఒకటే ఉంటుంది అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుందో, అది అర్థం చేసుకొని ధ్యానంతో జ్ఞానంతో తమను తాము శుద్ధి చేసుకున్నారు. దేంతో శుద్ధి చేసుకున్నారు? మాటలతోట, చదవడం వల్ల, వినడం వల్ల కాదు. తాము ధ్యానం చేసుకుని ఆ జ్ఞానంతో తమను తాము శుద్ధి చేసుకుంటాయి ఆత్మలు. అలా శుద్ధి కాబడ్డ ఆత్మలే పరిశుద్ధాత్మలు. ఈ పరిశుద్ధాత్మ అనే పదం నేను క్రిస్టియానిటీలో ఎక్కువ వినేదాన్ని. పరిశుద్ధాత్మ ప్రభువా అని అంటున్నారుగా, నువ్వు కాదా, మనం పరిశుద్ధం చేసుకోవద్దా? పరిశుద్ధాత్మ. ఇకపోతే మూర్ఖాత్మ. మూర్ఖుడా అని తిట్టేవాడు, ఎంత చెప్పినా అర్థం కాదు అని. ఇది వేమన పద్యంలో కూడా ఉంది. తిమిరి రసమును పిండిన, ఆ ఇసుకను పిండితే నూనెన్నా వస్తుంది, కానీ చేరి మూర్ఖుడు మనసు రంజింప చేయజాలము అని. మూర్ఖుడికి మనస్సు అనేదాన్ని మనం ఏమీ మార్చను. అంటే మూర్ఖత్వం అర్థం కాదు, ఆ చిప్పు లేదు వాళ్ళ మైండ్లో, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ తప్ప ఒకవేళ మనం చెప్పినా కూడా అర్థం కాదు. దివ్యలోకాత్మ ఈ శరీరంలోకి వచ్చి తనను తాను పూర్తిగా మర్చిపోతాం. మనం పుట్టాము ఇప్పుడు దాకా, మన గతంలోకి వెళదాం, మనం ఎవరో మనకు తెలుసా, గత జన్మలో ఎవరో తెలుసా, ఇప్పుడు ఎందుకు పుట్టామో తెలుసా, ఏం చేయాలో తెలుసా? తెలియదు కాదు, తెలుసు, కానీ మర్చిపోయాం. ఎందుకని అంటే ఈ భూమండలంలో శరీరంలోకి రాగానే మర్చిపోవటము అనేది సామాన్యమైన విషయం, అది నేచర్లా అనమాట. మరి పూర్తిగా మర్చిపోతాయి. ఒక భక్తి కానీ, ఏం తెలుసా ఏం తెలియపోయిన గుళ్ళో దేవుడు ఉన్నాడనో, పండగ వస్తే ఒక కొబ్బరికాయ కొట్టుకుందామను, ఒక మంచి విషయాలు విందామను, అవన్నీ భక్తి మార్గంలోకి వస్తాయి. భక్తి కానీ, ఒక గ్రంథ పఠనం కానీ, కనీసం మంచి వాక్యాలు వినడం కానీ, ఇలాంటివి ఏమీ ఉండవు ఆ మూర్ఖాత్మకి. ఏమి చెప్పినా అర్థం కాదు, అర్థమైతేగా. ఇప్పుడు ఒకనొకప్పుడు నా జీవితం వ్యర్థమైపోయింది అనుకోను, ఇప్పుడు నేను ఏం చేయగలను, వ్యర్థమైపోయింది అనుకోను, కానీ తెలుసు
తెలియాల్సిందంతా తెలిసినాక, ఆ జ్ఞానమంతా తీసుకున్నాక, ఏదైతే చేయాలో నేనది చేసిన తర్వాత, అప్పుడు నా జీవితం వ్యర్థం కాలేదు, అర్థముందని అర్థమైంది. అట్లా వీళ్ళు వ్యర్థం చేసేసుకుంటున్నారు జీవితాన్ని. అలాంటి ఇలాంటి మూర్ఖాత్మలకి ఏమి చెప్పినా అర్థం కావు. ఇవి ఎన్నో జన్మలెత్తాలి. ఎత్తితే గాని ఆ మూర్ఖత్వంలో నుంచి ఒక్కొక్క జన్మలో పరిణితి చెంది వస్తారు. ఏమీ అర్థం కానటువంటి ఆత్మలని మూర్ఖాత్మలు అంటారు. ఆ! మరి ఇక దుష్టాత్మ, అత్యాస, దురాశ, దుర్బుద్ధి, క్రిమినల్ మైండ్‌తో ఉన్న ఆత్మలని దుష్టాత్మ అంటారు. తిడతారు రాక్షసుల్ని. దుష్టుడా, పరమ నీచుడా, దుర్మార్గుడా. ఇవన్నీ ఎందుకొచ్చినియి? వాళ్ళ యొక్క పనుల వల్ల. హాని జరిగే పనుల వల్ల. అట్లాగే వీటిల్లోని పేరాశ, అజ్ఞానం అన్నీ కలిపి ఉన్న శరీరాన్ని వదిలివేసిన వెంటనే ఇవన్నీ ఉన్నాయి. పేరాశ, దురాశ, అత్యాశ, క్రిమినల్ మైండు, అవతల వాడు ఏమైతే నాకెందుకు, నేను బాగుంటే చాలనుకుని దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళని చంపేయటం గాని, వాళ్ళ వల్ల ఏదైనా గాని ఈ దుర్మార్గం సైకో టైప్‌లో ఉన్న వాళ్ళని అన్నీ ఉంటాయన్నమాట. ఆ శరీరంలో ఉంటాయి. ఆ శరీరాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆత్మ, ఇక్కడ ఆత్మ దివ్యాత్మే. కానీ ఇవి చుట్టుకుని ఉన్నాయి గదా! ఈ గుణాలన్నీ చుట్టుకుని ఉన్నాయి గదా! అవి ఇక్కడే గదా వదిలించుకోవాల్సింది. ఇప్పుడు అదే గదా ధ్యానం జెప్పేది సారు. 10 మందికి ధ్యానం చెప్పు నీకేమొద్దు అని. ఆ 10 మందిని మెట్టెక్కించిన దానివవుతావు. వాడు ఎలాంటి వాడైనా సరే పరిణితి చెంది మెట్టెక్కుతాడు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ జన్మకన్నా మెట్టెక్కుతాడు. ఆ అవకాశం మనం ఇస్తున్నాం అన్నమాట. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావం యొక్క అంతరార్థమే అది పత్రిజీ తీసుకొచ్చింది. మరి అన్నీ కలిపి ఉన్న ఈ శరీరాన్ని వదిలివేసి, అంటే మరణించిన తర్వాత ఈ అన్ని గుణాలు అన్నీ ఉన్నాయి గదా! ఆత్మ చుట్టూ చుట్టుకున్నాయి. అవి ఒక ఫార్మ్ తీసుకుంటాయి. అంటే ఒక రూపం తీసుకుంటాయి. అవి ఆ గుణాలన్నీ కలిపి ఒక రూపం తీసుకుంటాయి. ఆ రూపము ఇతరులని ఇబ్బందికి గురిచేస్తుంది. చూసారా? చచ్చినా కూడా పీడిస్తాయన్నమాట అవి. బతికున్నప్పుడు ఒక రకంగా పీడించాయి. చచ్చిపోయినాక ఆత్మ చుట్టూ ఏమైతే ఉన్నాయో ఒక రూపం తీసుకొని పీడిస్తాయి. అవే క్షుద్రోపాసకులు చేసిన వాళ్ళు ఆవాహన చేసుకోవటం గాని, చాలామంది దెయ్యాలు పట్టినయి, ఇవి పట్టినయి అని అనటం గాని, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవి చేసే యొక్క పనులు సరిగ్గా ఆలోచన లేని వాళ్ళు ఏది పడితే అది నాన్ వెజ్ తిని, ఆ లోయరు ఇదిలో ఉన్న వాళ్ళకే అవి ఆవహిస్తాయి. ఆ! అట్లా వాళ్ళ ద్వారా తిండి అని అవన్నీ ఆ శరీరంలో దూరి ఆ కోరికలన్నీ తీర్చుకుంటాయన్నమాట. అయితే అలాంటి ఆత్మలు రూపం తీసుకొని ఇతరులను ఇబ్బందికి గురిచేస్తాయి. ఇలాంటి ఆత్మలు హ్మ్, శుద్ధాత్మలు లేక పరిశుద్ధాత్మల శరీరాలకి దగ్గరకు వచ్చినప్పుడు ఒక క్లాస్ చెప్తున్నారు, వింటున్నారు. అందరూ శుద్ధాత్మలే, పరిశుద్ధాత్మలే. కూర్చొని వాళ్ళు ధ్యానం చెప్తున్నారు, ధ్యానం చేయిస్తున్నారు. ఆ శరీరాల దగ్గరికి అవి వచ్చినప్పుడు వస్తాయి, తిరుగుతూ ఉంటాయి గదా! ఎంతమంది క్రిమినల్ మైండ్స్ ఉన్నారు. ఆ సోల్స్ అన్నీ ఒక ఫార్మ్ తీసుకొని తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఆత్మలు ఇలాంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మల శరీరాలకు దగ్గరకు వచ్చినప్పుడు అవి తమను తాము కోల్పోతాయి. చూసారా? ఇంట్లో కూర్చుంటే మనం ఒక్కళ్ళమే మన గురించి మనం ఆలోచించుకుంటే మన శక్తి అక్కడ సరిపోదు. ధ్యానం చేస్తున్నాం గాబట్టి, జ్ఞానాన్ని సంపాదించుకున్నాం గాబట్టి, జ్ఞాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి గాబట్టి, శాకాహారాలు మేము ఊరికే నడుచుకొని వెళ్తున్నారా వాళ్ళు? వాళ్ళు శాకాహారాలు చేసుకుంటూ, వాళ్ళ పాదాలు భూమికి ఆనించుకుంటూ, శబ్దం ఆ వాక్యాలు చెప్పుకుంటూ, ఆ లెటర్స్ రాసుకున్న బోర్డులు పట్టుకుంటూ వాళ్ళు ఎళ్తుంటే, ఎన్ని వేల లక్షలన్నీ తమ దుష్టవి అన్నీ కూడా నశించిపోతాయో తెలుసా? ఇహపరాలు చూసినప్పుడు అర్థమవుతుంది. అంత దాకెందుకు, నాకు ఈ క్లాస్ చెప్పమని సడన్‌గా సార్ చెప్పినప్పుడు, నేను ఇప్పుడు చెప్పాలా అని కొద్దిగా ఈ మధ్య బద్ధకం కూడా వచ్చింది. ఆ! ఇప్పుడు చెప్పాలా ఇది అని అనుకుంటూ ఉన్న సమయంలో ఒక క్రీమ్ కలరు, అదేంటో
అది ఒక రకమైన కలర్‌లో మట్టి కాదు, ఏది కాదు చెప్పలేము. అది ఒట్టి సున్నాలాగా బోడిగుండులాగా ఉన్నాయి. 2 కళ్ళు మాత్రం ఉన్నాయి. మూతి మాత్రం అంతే. ఇలా చేతులు కట్టుకొని మోకాళ్ళ మీద కూర్చో లక్షలకు లక్షలు. ఏమిటి ఇవన్నీ? ఇంత వికృతి స్వరూపాలు ఇలా కనపడుతున్నాయి అనంటే, ఎందుకు చెప్పమంటున్నానిప్పుడు? ఇక్కడ కూర్చున్న 10 మంది వినటానికా? కాదు. ఈ శబ్దము అక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళ శక్తి మొత్తము కలిపి ఒక చోటకు వచ్చి, అక్కడ ఈ యొక్క శుద్ధాత్మలు, పరిశుద్ధాత్మలు, ధ్యానం చేస్తున్న వాళ్ళు, జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకుంటూ ఉన్న వాళ్ళ శరీరాల యొక్క ఎనర్జీ తోటి వాటి యొక్క శక్తి మొత్తం నశించిపోయే టైం ఇది. పత్రి గారు ఏమిచ్చి రుణం తీర్చుకో. మన వల్ల అంత గొప్ప గొప్ప పనులు జరుగుతాయి. అవి అవి అలాగే ఉండిపోయి హింసిస్తూ ఉంటే మనం పాజిటివ్‌గా ఎన్ని చేసినా ఉపయోగం ఏముంది? అన్నీ తెలిసిన వాళ్ళకి మనం ఏమీ చెప్పక్కర్ల. ధ్యానం తెలిసిన వాళ్ళకి మళ్ళీ ధ్యానం చెప్పక్కర్ల. జ్ఞానం తెలిసిన వాళ్ళకి మనం చెప్పక్కర్ల. అలా అజ్ఞానంలో నశించిపో ఉన్నయే ఈ క్రిమినల్ మైండ్‌వి, వాటిని ఉద్ధరించాలి. వాటిని గనక మనం డెవలప్ చేస్తే అప్పుడు అంతా ఒకటే అయిపోతుంది. ప్రపంచం మొత్తం ఆహ్, మార్పు అలా సంభవిస్తుందనమాట. అది. అవి ఎప్పుడైతే వీళ్ళ శరీరాలకు దగ్గరగా మనం మనం వెళ్తున్నాం. వెళుతూ ఉన్నప్పుడు గానీ, ఈ శబ్దం గానీ వెళ్ళినప్పుడు, ఈ శరీరాల దగ్గరకొచ్చినప్పుడు వారి శక్తి నశించిపోతుంది. అవి తమను తాము కోల్పోతాయి. అంటే ఏ గుణాలైతే ఆత్మ చుట్టూ చుట్టుకుని ఉన్నాయో అవి కోల్పోతాయన్నమాట. అంటే నశించిపోతాయి. వాటి యొక్క దుర్గుణం నశించాలి. ఆత్మ చుట్టూ చుట్టుకున్న ఆ దుర్గుణం నశించాలి అంటే బోధ గాని, ఇంకోటి గాని ఏది పనికిరాదు. భూమి మీద శుద్ధాత్మలు, పరిశుద్ధాత్మలు వస్తేనే జరుగుతుందని ప్లాన్ చేసిన ప్రణాళికలో మొట్టమొదటి భాగం పత్రించింది. ఆ! అంతే. వాటిలోని శక్తి మొత్తం అంతరించిపోతుంది. ఎప్పుడైతే ఆ దుష్టత్వం యొక్క శక్తి అంతరించిపోయిందో, ఆ పనులు కూడా జరగకుండా అయిపోతాయన్నమాట. అది దుష్టాత్మ. ఇక శిథిలాత్మ. శిథిలాత్మ అంటే ఏంటంటే, ప్రకృతి నిబంధనలకు ప్రకృతి ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి కేరళ మునిగిపోయిందంట మొత్తం సగం. ఎందుకని? చెట్లు కొట్టేసి, అడవులు కొట్టేసి, ఆ కొండల దగ్గర తవ్వేసి చేసేదానికి ప్రకృతి విలయతాండవం. అది. అలాగే ప్రకృతి నిబంధనలున్నాయి. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి జీవితం జీవించితే ఎలాంటి ఆపద రాదు. కానీ ఆ నిబంధనలను తల ఒగ్గి బ్రతికేవాడు మహాత్ముడు. ప్రకృతి నిబంధనలకు తల ఒగ్గి అర్థం చేసుకుని బ్రతికేవాడు. సహజ సిద్ధమైన జీవితం జీవించేవాడు మహాత్ముడు. ప్రకృతి నిబంధనలకు తల ఒగ్గకపోయినా ఓకే. ఆ నిబంధనలకు తల ఒగ్గకపోయినా తనలా తాను ఉన్నా పర్వాలేదు. నువ్వెలా ఉన్నావో అలా ఉండు. దాన్ని నాశనం చేయొద్దు. పోనీ దానిలాగా నువ్వు తల ఒగ్గి ఉండొద్దు. నువ్వు నువ్వులా ఉండు. హ్మ్. కానీ ప్రకృతిని లెక్క చేయక అజ్ఞానంతో, మూర్ఖంతో ఉన్న ఆత్మ మూర్ఖాత్మ. అజ్ఞానంతో ఉన్న అవే జన్మలు. ఈ జన్మ అయిపోయింది. గత జన్మ అయిపోయింది. మళ్ళీ జన్మ కూడా అదే మూర్ఖాత్మ. ఇక్కడ డెవలప్ అవ్వట్లేదు గదా! డెవలప్ అయితే నీకు వస్తుంది. ఒక వ్యాపారం డెవలప్ అయ్యింది అంటే పెట్టుబడి నీకు ఆ జ్ఞానము, ఆ తెలివి ఉంటే వ్యాపారం డెవలప్ అవుతుంది. అట్లాగే ఆత్మ కూడా దీని నుంచి ప్రకృతి అంటే ఏంటి? ఇదేంటి? మనిషి ఏంటి? ఒక మానవత్వం ఏంటి? అది తెలిసి బతుక్కోవాలి. ఒక కుక్కను పెంచు, ఒక మొక్కను పెంచు అని చెప్పారు సార్. పల్లెటూరు వాళ్ళందరూ బాగానే పెంచారు. కానీ సిటీలో వాళ్ళకి అవి ఆ అవకాశము లేక, ఆ యొక్క కోరిక కూడా లేక పెంచరు. ఎందుకంటే వాటిని పెంచటం అనేది జీవితంలో ఒక ముఖ్య భాగం అన్నమాట. మరి ఆ ప్రకృతిని ప్రేమించాలి. చక్కటి పూలని, చెరువులని అన్నిటిని కలుషితం చేయకుండా. సరే అవన్నీ చేయకపోతే మాని నువ్వులా ఉండు. అలా కూడా ఉండకుండా ఉన్న మూర్ఖాత్మలు అవే జన్మల్ని పదే పదే నువ్వు ఎన్ని జన్మ 100 ఎత్తావో, 1,00,000 ఎత్తావో తర్వాత పరంపరగా
మళ్ళీ మళ్ళీ అవే జన్మలు ఎత్తుతూ ఉంటే ఏమైపోతాయి? ఇవాళ వండిన అన్నము రేపు తినకపోతే ఏమైపోతుంది? అది ఈరోజు తినకపోతే పాచిపోతుంది. ఏదైనా ఆ సమయాన్ని మించిందంటే పాడైపోతుంది. అట్లాంటి అవే జన్మలు నువ్వు ఎత్తుతూ ఉంటే ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది, ఇంక ఎదగదు. ఇప్పుడు దాకా ఒక అవకాశం ఉంది, ఎదగడానికి కూడా అవకాశం ఉంటేనే ఎదుగుతుంది. అవకాశం లేకపోతే ఏమి ఎదుగుతాం? అలా అలా అది ఆగిపోతుంది. ఆ ఆత్మ ఎదుగుదల ఆగిపోయిన దానిని శిథిలాత్మ అంటారు. ఆత్మ ఎదుగుదల ఆగిపోయిన దానిని మాత్రమే శిథిలాత్మ. వీటి వెనుక ఒక రహస్యం ఉంది. ముందు ముందు వీటికి జ్ఞానం కలిగించే ఇవన్నీ ఉన్నాయి. ఎదుగుదల అయిపోయింది, ఎదుగుదల చేద్దామన్నా కూడా లేదు, చెప్పినా వినరు, అర్థం కాదు. అందుకని వీటికి జ్ఞానం కలిగించే ఒక యంత్రం కనుగొనబడిందండి. నాకు ఆశ్చర్యం వేసింది. యంత్రాలు ఇక్కడే ఉన్నాయి, ఇంకో పైలోకాల్లో కూడా చాలా వాటి రకాల్లో యంత్రాలు ఉన్నాయి, సంచారక గ్రహాలు ఉన్నాయి, టెక్నాలజీ ఇంతకంటే అద్భుతంగా ఉంది. కానీ జ్ఞానం కలిగించే యంత్రం ఉంది అన్నది నేను పత్రిక గారి దగ్గరే విన్నాను. అది కనుగొనబడిందంట ఒక యంత్రం, కేవలం శిథిలాత్మలకి. దాని పేరు మహాత్ముల మహిచక్రం. చూసారు, ఈ మహాత్ములు అందరూ కలిపి ఒక మహిచక్రం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అవే ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగ. చూడండి, ఒక్కొక్క యజ్ఞం చేస్తున్నాం, వెళుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, ప్రోగ్రామ్ చూస్తున్నాం, చక్కటి భోజనం తింటున్నాం, వస్తున్నాం కాదండి. దాని వెనక ఇంత రహస్యం ఉందన్నమాట. ఇవన్నీ ఆ చక్ర పరిధిలోకి తీసుకోబడతాయి. ఎవరి చక్ర పరిధిలోకి? మహాత్ముల మహిచక్రం అనే పరిధిలోకి ఈ శిథిలాత్మలన్నీ తీసుకోబడతాయి. వాటన్నిటినీ ఒక మూసలో పోసి బయటికి తెప్పిస్తారు. ఒక విగ్రహం చేయాలంటే మూస ఎలా ఉంటుందో అలా మూసలో పోసి తెప్పిస్తారు. ఆ మూస ఏ జ్ఞానంతో ఉందో అలా బయటకు వస్తుంది. వాళ్ళ యొక్క స్థితులను బట్టి ఒక జ్ఞానపు మహిచక్రం అనే ఒక జ్ఞానపు మూసలో వాటిని పోసి దాని నుంచి బయటకు వస్తారు. అందులో ఏ జ్ఞానం ఉందో వీళ్ళ శిథిలమైన ఆలోచనలు కానీ, శిథిలమైన డౌన్ ఎనర్జీ కానీ పోయి అవి శుద్ధి కాబడి బయటకు వస్తారండి. ఏం చెప్పారండి. వశిష్ఠ గౌతంలో నేను గోదావరి పుష్కరాలప్పుడు ప్రోగ్రాం అంతా జరిగింది. అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు గాల్లోనే పెద్ద పెద్ద ట్రైన్లు ఎంత అంటే 1,00,000 మంది పడతారేమో అందులో, అలాంటివి వచ్చి దిగుతున్నాయి. వాళ్ళు వెనకమాల ఏంటో మూటలాగా ఉంది, అది స్కిన్ వేరే బ్యాగ్ కాదు, శరీరమే ఒక మూటలాగా ఉంది. అవి వేసుకొని కిందకి దిగుతున్నారు. వాళ్ళని వదిలేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తున్నాయి. ఎవరు వీళ్ళు? లక్షలు లక్షలు కుప్పలు కుప్పలు వస్తున్నారు. ఆ మూటలు ఏంటి అంటే శిథిలం అయిపోయినటువంటి వాళ్ళ జ్ఞానాలు, శిథిలాత్మలు. మనం వచ్చింది శిథిలాత్మని ఉద్ధరించడానికి. అప్పుడు దాకా ఇవన్నీ నాకు తెలియదు. రాయవెల్లూరు పంపినప్పుడు కూడా అదే చెప్పారు. 3 రోజులు అక్కడ వెల్లూరులో అట్టిపెట్టి శిథిలాత్మను ఉద్ధరించారు. అది వేరే స్టోరీ. అయితే అప్పుడు అర్థమైంది, ఇన్ని శిథిలాత్మలు ఉన్నాయా. మనకు కౌంట్ తెలియదు. ఇక్కడ మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారో మనకు కౌంట్ లేదు. మన రోడ్లో ఎంతమంది ఉన్నారో మనం లెక్క పెట్టుకోవడం. మన కుటుంబం మనకు తప్ప మనం అంత దూరం ఆలోచించాం. మరి అంతటి అన్ని శిథిలాత్మలు ఉన్నాయి. ముందు ఈ శిథిలాత్మల్ని, మూర్ఖాత్మల్ని గనక మనం శుద్ధి చేస్తే అప్పుడు వీళ్ళు శుద్ధి కాబడిన తర్వాత రానున్న నూతన నవ్యయుగం శకం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. వీళ్ళని అలాగే పెడితే లాభం లేదు. అందుకని వీళ్ళని శుద్ధి చేయాలి అనేది ఆయన యొక్క మొట్టమొదటి ప్లాన్. ఒక కౌంట్ ఉంది, యూనివర్సల్లో ఒక కౌంట్ ఉంటుంది, ఇక్కడ ఒక కౌంట్ ఉంటుంది. అయితే ఇవన్నీ ఆ చక్ర పరిధిలోకి తీసుకోబడతాయి. ఆ మూస ఏ జ్ఞానంతో ఉందో అలా బయటకు వచ్చేస్తారు. జ్ఞానంతో బయటకు వచ్చారు కదా శిథిలాత్మలన్నీ. దీనిని కాత్యాయని విద్య అంటారు. ఎలా మసులుకోవాలో తెలియని వారు కూడా
అద్భుతంగా తయారవుతారు. మనిషికి కుటుంబంలో, సంఘంలో ఎన్నెన్నో బాధ్యతలుంటాయి. ఎన్ని బాధ్యతలుంటాయో మనందరికి తెలుసు, ఒకటి చెప్పక్కర్లా. ఆ బాధ్యతలను పట్టించుకోని మనుషులు తాగడము, తినడము, కుటుంబంలో భార్యకేం గావాలా, లేకపోతే పిల్లల్ని ఏం జేయాలా అని పట్టించుకోని వాళ్ళు ఎంతోమంది. అంటే తమ రెస్పాన్సిబిలిటీ పట్టించుకోని మనుషులు, అలాంటి జన్మలు ఉన్నవారు కూడా ఈ స్థాయికే చెందుతారు. టర్నయిపోయాను. మూర్ఖాత్మ అంటే వాళ్ళే అనుకున్నాను. అంటే అన్నీ తెలిసి కూడా, ఆ కుటుంబం ఉండి కూడా పట్టించుకోకుండా, మరి వదిలేసుకుని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకునుంటే, ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమైపోతుంది. ఏమవుతుంది? బిడ్డలను చూసుకోవాలి. వాళ్ళ బిడ్డలను చూసుకోవాలి. పెళ్ళిళ్ళు చూసుకోవాలి. ఎన్నో బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం దుష్టమైన ఆలోచనలతో ఉన్నవారు కూడా ఈ స్థాయికే చెందుతారు. అంటే అలాంటి కర్తవ్య పాలన చేయని వారు కూడా మళ్ళీ మోసలో పోసి మళ్ళీ జ్ఞానవంతులవుతారు. అది. ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ భూమి మీద మనుష్యుల గురించి ఈ పనులన్నీ చేస్తున్నారో నాకు చూపించిన పత్రిజీకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. అవన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇవన్నీ తెలీదు. ఏం తెలుసు, ఆయన వచ్చేదాకా అసలు మనిషి బతికే తెలీదు చాలామంది. ఆ! అసలు ఇలాంటివి ఉంటాయా? ఇలాంటి విషయాలు ఉంటాయా? అని, ఇట్లాంటివి కూడా ఉన్నాయా అనుకున్నా. అని మళ్ళీ అనుకున్నా, అవునులే ఇవన్నీ నాకు పెద్ద తెలిసినట్టుగా ఇలాంటివి ఉంటాయా అని మళ్ళీ క్వెషన్ ఒకటి. ఆ! ఎలాంటివి ఉన్నాయో అసలేం తెలుసు? ఎలాంటివి ఉన్నాయో తెలిసినప్పుడు ఇలాంటివి ఉంటాయా అనేదైనా అడగొచ్చు. అసలు ఏమున్నాయో తెలీదు. ఎలాంటివి ఉన్నాయో తెలీదు. మరణాంతర జీవితం ఏంటో తెలీదు. శరీరం నుంచి నువ్వు బయటికి రాగానే నీ పరిస్థితి ఏంటో నీకు తెలీదు. ఇలా ఏమీ తెలియకుండా ఇలాంటివి ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో అని తెలుసుకోవడం జ్ఞానం. తెలియదు. మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేం. అందుకని ఏ విషయం గురించి మనం పాయింట్ చేయకూడదు, వ్యాఖ్యానించకూడదు. ఇవన్నీ ఉన్నాయా అని అనకూడదు. ఎందుకంటే ఆ జ్ఞానం మనకు తెలీదు. మనది ఇంక తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఉండే ఉంటారు. మహాత్ములు, మహానుభావులు ఎందరో నాకు తెలియదు. నాకు తెలిసిన మట్టుకి ఇది ఆయన తీసుకెళ్ళి ఇది ఉన్నాయని చూపించేదాకా నాకు తెలియదు. అలా అలా తెలుసుకోవాలన్నమాట. జ్ఞానం తెలియకుండా కామెంట్ చేయడం అజ్ఞానం, అహంకారం. మరి చూడండి, లోపల 7 శరీరాలు ఉన్నాయని తెలుసు. కానీ దాని యొక్క వాల్యూ గాని, దాన్ని టచ్ చేయడం గాని, దాని పని, దానికి ఏమేమి ఉన్నాయి, అది ఏమేమి కావాలనుకుంటుంది, దాని యొక్క అది పెద్ద సబ్జెక్ట్. ఒక ఆస్ట్రల్ బాడీ దగ్గర నుంచి కారణ శరీరం, మహాకారణ శరీరం అన్నీ ఈ ప్రాణమయ కోసం, ఆత్మయ కోసం, మనస్సు, బుద్ధి ఇవన్నీ మనలో ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి మనం తెలుసుకోకుండా ఇవి ఉన్నాయా, కనపడవే, తెలీదే అని మనం ఎట్లా పాయింట్ చేస్తాం? పాయింట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే శరీరంలో జీవశక్తి వేరు, ప్రాణశక్తి వేరు. ఈ జీవశక్తి గురించి ఆదిశంకరాచార్యులు వారు చాలా సందర్భాల్లో ఆయన గ్రంథాలు రాశారు, ఉద్ఘాటించటం జరిగింది. మరి అది తెలియనప్పుడు ప్రాణం జీవం ఒకటే కదా, ఇదేంటి కామెంట్. ఒకవేళ నాకు తెలియదు అనుకోండి, ఏమో నాకు తెలియదు, అవి ఉన్నాయేమో, ఆ మహానుభావుడు అది లేకపోతే ఎందుకు చెప్తాడు అని ఆలోచించేవాళ్ళు జ్ఞానులు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, అహంకారులు కామెంట్ చేస్తారు. అంటే ఆ కామెంట్ కూడా చేయకూడదు. నాకు తెలియదని పక్కన పెట్టేయాలి. ఇంకెన్నో ఉన్నాయి నాకు తెలీదు, అవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసింది ఎంత మట్టుకే. నాకు తెలిసింది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇంకేదన్నా అడిగితే నేనేం చెప్పను. అది నాకు అనుభవం లేదు, నేను చెప్పాలి. అది. ఇక్కడ మనం మనం చెప్పుకున్నాం క్లాస్‌లో, ఆస్ట్రియా క్లాస్‌లో చెప్పుకున్నాం.
ఎందుకు ఇప్పుడు దీనికి అనుసంధానంగా చెప్పాల్సి వచ్చిందంటే, లోపల ఎన్నో కోశాలు ఉన్నాయి. ప్రాణమయ కోశం, ఆత్మయ కోశం ఇవన్నీ ఉన్నాయి. అయితే లోపల ఉండే ఈ అంగం జ్ఞానం, జ్ఞానాంగము అన్నాం. అంటే జ్ఞానమయ కోశంలో నుంచి ఒక్కొక్క అంగానికి కనెక్ట్ అయ్యింది కాబట్టి అది జ్ఞానాంగము అయ్యింది. లేకపోతే జ్ఞానమయ కోశము, జ్ఞానము అంత మట్టికి. ఆత్మ జ్ఞానం, భౌతిక జ్ఞానం ఎన్నో రకాల జ్ఞానాలున్నాయి. కానీ ఇది జ్ఞానమయ కోశము. ఆ జ్ఞానం నిండుతూ ఉన్న కొద్దీ, ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ, అది డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ, ఆ జ్ఞానమయ కోశం నిండిపోతున్న కొద్దీ, ఏ ఏ అవయవానికి అది కనెక్ట్ అయింది? ఎందుకు కనెక్ట్ అవ్వాలి అది? ఆ యొక్క కళకి ఎందుకు కనెక్ట్ అవ్వాలి అంటే, దాని ద్వారా నీ ఆత్మ ఇంకా, ఇంకా, ఇంకా ఎదుగుదలకి, ఇంకా ఉత్తేజితం అవడం కోసం, ఇంకా తెలుసుకోవలసిన ఇంకా నిష్ణాతులు అందులో అయిన వాళ్ళకి ఇంకా పైన హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చే దానికి కనెక్ట్ అవ్వడం కోసం ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఈ జ్ఞానం నింపుకొని కొద్దీ. ప్రాణానికేమో ధ్యానం నుంచి వచ్చిన ప్రా విశ్వశక్తిని నింపుకొని ప్రాణశక్తిని పెంచుకోవాలి. ఈ జ్ఞానం తీసుకొని, ఆత్మ జ్ఞానం తీసుకొని, ఈ కళల ద్వారా ఆత్మను ఉత్తేజితం చేసుకొని ఇంకా పెంపొందించుకోవాలి. అలాగే ఆ జీవశక్తి అంటే ఏంటి? ఆ జీవం ఇంకా ఇంకా మనలో ఎదగాలి అంటే మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి అనేది కూడా ఈ చతుషష్టి కళల్లో ఉన్నాయన్నమాట. అది ఈ జ్ఞానాంగాలంటే. ఇప్పుడు మనలో ముఖ్యాంగాలు 4 ఉన్నాయి శరీరంలో. విశిష్టమైన అంగాలు 64 ఉన్నాయి. ఆ! ముఖ్యమైనవేమో 4, విశిష్టమైనటువంటివేమో 64. 64 కళ్ళు అంటారు. ఒక్కొక్క కళకు ఒక్కొక్క అంగం కనెక్ట్ అయ్యి ఉంటుంది. చూడండి, నాట్యం చేస్తున్నాము అనుకుంటున్నాను కానీ, ఆ నాట్యంలో ఇంత పరమేశ్వరుడు, పార్వతీదేవి యొక్క ఎన్నో రహస్యాలు ఉన్నాయని తెలుసుకొని, ఆ సిద్ధి పొందాడు కాబట్టి సిద్ధేంద్ర కళాక్షేత్రం అనేది ఏర్పడింది. ఆ సిద్ధయ్య అంత సిద్ధిని తెలుసుకొని నాట్యము ద్వారా ఆధ్యాత్మికతలో ఉండేటువంటి రహస్య విద్యలన్నీ ఆయన బయటికి ఇవ్వగలిగారు. అయితే ఈ ఈ లోపల ఉండే మన అంగాలకి ఎందుకు కనెక్ట్ అయిందంటే, ఈ జ్ఞానం అనేది ఈ అంగానికి కనెక్ట్ అయితేనే ఆత్మ అనేది ఉద్ధరింపబడుతుంది. ఇప్పుడు కరెంట్ ఉంది. వైర్‌లో ఉంది. కానీ అది ప్లగ్ పెడితే కానీ ఆ లైట్ వెలగదు. అంటే అదొక అంగం అన్నమాట. ఆ కరెంటొచ్చి దానికి అలాగే మనలో ఉండే ఈ జ్ఞానమయ కోశంలో జ్ఞానం ఏ అంగానికి కనెక్ట్ అయితే దేనిలో నువ్వు నిష్ణాతురాలు అవుతావు. నిష్ణాతుడివి అవుతావు. ఆ నిష్ణాతత అన్నది నీకు దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ఆత్మజ్ఞానంతో నిండి ఈ నిష్ణాతతో నువ్వు యూనివర్సల్‌కి కనెక్ట్ అవుతావు. ఎంత అద్భుతం చూడండి. దేనికి కనెక్షన్ ఉంది. ఆ! ఏది వృధా కాదు. ఈ శరీరము ద్వారా అన్నీ నేర్చుకోవడానికే శరీరంలోకొచ్చాం మనం. ఎవరు ఏ కళలో రాణిస్తే ఏ అంగము యాక్టివేషన్ అవుతుంది. దేనిలో రాణిస్తే ఆ అంగం యాక్టివేషన్ అవుతుంది. అప్పటిదాకా లోపల ఉన్న అంగాలన్నీ ఉన్నాయి గానీ ఏది యాక్టివేషన్ అవ్వలేదు. నువ్వు దాంట్లో రాణిస్తే గదా! ఆ! మరి ఉదాహరణకు సంగీతం ఉంది. స షార్ప్ ఫ్లూట్ వాయిస్తున్నారు. అంత మునుపు సంగీతం వస్తే రేడియో కట్టేసేవాడు. అబ్బా! ఏం గోల అని. అలాంటి ధ్యానం చేసి ఆయన ఫ్లూట్ వింటే అప్పుడు ఆ సంగీతంలో ఉండే మాధుర్యం తెలిసింది. ఎంత అద్భుతం! ఇంకా ఏ యొక్క సంగీతానికి మనం కనెక్ట్ అయి ఉండలేము. ఆయన ఫ్లూట్‌లో ఉండే అటువంటి ఎనర్జీ, ఆ శక్తి దాంతోటి మమేక్యమై ధ్యానంలో మనం అలా డీప్‌లోకి వెళ్ళిపోతామనమాట. అంటే ఈ సంగీతము దేనికి కనెక్ట్ అయ్యి ఉంది అనంటే హృదయానికి. ఈ హృదయం ఎక్కడుంది? వీపు రెండిటికి మా ఈ బొమ్మికలు 2 మధ్య భాగంలో హృదయం ఉంటుంది. హ్మ్. దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే అది వింటే హృదయానందం. సంగీతం హృదయానందం అని. అది. మరి పరవశం, పరవశులవుతాం. గానంతో పరవశులం అయిపోతాం. నాగుపాము ఎలా అయితే ఊగిపోతుందో,
ఆ ధ్యానంలో కూర్చుని ఆయన దానికి పరవశం అయిపోయి ఊగిపోయే వాళ్ళు ఎంతో మంది. ఇక చిత్రకళ, పెయింటింగ్. పెయింటింగ్ ఎంత అద్భుతం అండి. ఒక రవివర్మే కాదు, ఎంతమంది ఉన్నారో పెయింటింగ్. ఆ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఏమేశారు అనేది మనకి తెలుస్తుంది. ఆ మధ్య లైబ్రరీలో ఎప్పుడో ఒక బుక్ చూశాను, రామారావు అని చెప్పి. ఎంత అద్భుతంగా! ఎందుకంటే నాలోని భావాన్ని ఇంత బాగుంది అని నేను ఎంత చెప్పినా అక్కడ రూపం చూపించేదాకా అది అర్థం కాదు. ఒక కలువ ఎలా ఉంది, చెరువు ఎలా ఉంది, తను చూసిన ఆ అందాన్ని తన భావంలో నింపుకొని అక్కడ చిత్రము వేసి ఆ చిత్రం ద్వారా అందాన్ని చూపించే కళాకారుడు అంటే మాటలేనా? చిత్రాలు అందరూ వేయగలుగుతారా? ఆ చిత్రకళ దాని ఏది ఏది పరవశిస్తుంది? మనస్సు. మనస్సు అందాన్ని చూసి పరవశిస్తుంది. కాబట్టి ఆ మనస్సు అనేది, చిత్రకళ అనేది మనస్సుతో కనెక్ట్ అయింది. సంగీతం అనేది హృదయంతో కనెక్ట్ అయింది. ఫస్ట్ పాయింట్. అందాన్ని పెయింట్ ద్వారా, చిత్రకళ ద్వారా వేసి జనాలకు చూపించినప్పుడు ఆ పరవశం అనేది ఎంత బాగుంది అనేది. మరి ఎన్ని పెయింటింగ్లు ఉన్నాయి, ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయి. మనకి శివపార్వతులు ఇలా ఉన్నారు, సరస్వతీదేవి ఇలా ఉంది, విష్ణువు ఇలా ఉన్నాడు. అవి పెయింట్ వేయకపోతే మనకి ఎలా అర్థమవుతాయి చెప్పండి? అలాంటివి అనమాట. అది ఏది పరవశిస్తుంది అంటే, దేని కనెక్ట్ అయి ఉందంటే మనస్సు. అందానికి తోటలే గాని ఇవే గాని చిత్రకళ మనస్సుకు అనుసంధానమై ఉంది, కనెక్ట్ అయి ఉంది. ప్రపంచంలోని అందాలన్నీ మనస్సు చూడగలుగుతుంది. కళ్ళ ద్వారా ఆ అందాలకి కళ్ళ ద్వారా చూసి మనస్సు ఉరుకులు పరుగులు పెడుతుంది. వాటిని చిత్రీకరించాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. తనలోని భావాలను చిత్రీకరించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆత్మజ్ఞానం, ఇప్పుడు థర్డ్ పాయింట్ ఆత్మజ్ఞానానికి వచ్చాం. జ్ఞానం దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? చిత్రకళ కనెక్ట్ అయింది, సంగీతం కనెక్ట్ అయింది. ఈ జ్ఞానము ఇవన్నీ ఒక్కొక్క దానికే కనెక్ట్ అయినాయి. హృదయం అనే ఒకటి, మనస్సు అనే ఒకదానికి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ జ్ఞానం అనేది ఒకటి కాదు, అనేకానేకములైన జ్ఞానములు, అనేకానేకమైన ఎన్లైట్మెంట్ అయిన విషయాలు ఎంతో ఇతర లోకాలు కానీ ఇక్కడ కానీ. జ్ఞానము అంటే ఇది అని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? అనేకములై ఉందన్నమాట, మల్టీ డైమెన్షన్. అలాంటి ఆత్మజ్ఞానం దేని కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ శీర్షానికి, తలబాగు అంటే ఇక్కడి నుంచి మెడతాం, విశుద్ధ దాకా, ఇక్కడ దాకా కనెక్ట్ అయి ఉంటుంది. మరి అయితే ఇక్కడ తల దేంతో నిండిపోయింది? ధ్యానంలో కూర్చుంటాం, ఆలోచనలు వస్తున్నాయండి, ఎప్పుడో వస్తున్నాయండి. రాకేం చేస్తాయి? అన్నీ నిండిపోయి ఉన్నాయి మనసు నిండా. ఏమి నిండినాయో వస్తాయి. పనికిరాని అబ్బా ఎంత చెత్త నిండి ఉందో ప్రపంచంలోని చెత్త, మన సరికాని గుణాల చెత్త, అవతల వాళ్ళు విన్నవి చెత్త, ఈ చెత్తతో నిండింది చెత్త కుప్ప. ప్లాస్టిక్ డస్ట్ ఎట్లా ఉందో అట్లా చెత్త కుప్ప అయిపోయింది. అయితే రకరకాల విషయాలతో ఇక్కడ నిండిపోయింది. అవి ఎందుకో పనికిరానివి, పనికొచ్చేయితే పర్వాలా. ఇప్పుడు చక్కటి సంగీతం పర్వాలా, చక్కటి అందమైన చిత్రకళ పర్వాలా, ఏమన్నా వంటలో, కుటుంబమో, మంచి మాటలో పర్వాలా. కానీ వాటితో నిండలేదు. పనికిరానివి ఎక్కువ ఆకర్షిస్తాయి, ఇతరుల విషయాలు ఎక్కువ ఆకర్షిస్తాయి. ఎక్కడన్నా ఎవరన్నా చచ్చారంటే అవి ఆకర్షిస్తాయి. అంటే ఏదైతే నెగిటివ్ ఉందో అవి ఎక్కువగా నిండిపోయి ఉన్నాయి. అప్పుడు ఆత్మ అజ్ఞానంతో, అంటే ఈ ఆత్మ దేనికి కనెక్ట్ అయి ఉంది? శీర్షంతో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఈ మరి ఇప్పుడు ఆత్మ దీనికి కనెక్ట్ అయ్యి దీనిలో ఉండే విషయాలన్నీ తీసుకుంటారు. ఆత్మ అజ్ఞానంతో అంటే చెత్తతో ఉన్నట్టే కదా. ఇప్పుడు
దివ్య నుంచి వచ్చిన దివ్యాత్మలు ఎందుకు ఇట్లా పనికి రాకుండా అయిపోయినాయి అంటే, ఈ బుర్ర నిండా మనం ఏ చెత్త అయితే నింపుకొని ఉన్నామో ఆ చెత్తతో ఈ ఆత్మ కనెక్ట్ అయ్యింది. అప్పుడు ఈ ఆత్మ చెత్తతో కలిసి ఉంది. సంగీతంతోటో ఇంకొక చిత్రకళతోటో అన్నా పర్వాలేదు, కానీ చెత్తతో కలిసిపోయి ఉంది ఈ ఆత్మ. అప్పుడు ఆత్మకి జ్ఞానం ఎలా వస్తుంది? రాదు. నువ్వు ఎన్ని విన్నా, ఎన్ని భగవద్గీతలు చదివినా, ఏవి చెప్పినా, నువ్వు గుళ్ళు చుట్టూ తిరిగినా నీకు చెత్త ఆలోచనలే వస్తాయి తప్ప జ్ఞానపోయిన ఆలోచన రావు. ఎందుకంటే పాపం ఇది దీనికి కనెక్ట్ అయిపోయి ఉంది. మరి అప్పుడు ఈ ఈ ఆత్మని ఏం చేయాలనుకున్నారు సారు? ఈ బుర్రతో కలిసి ఉన్నంతసేపు ఈ ఆత్మ చెత్తగానే ఉంటుంది, క్రిమినల్ మైండ్‌గా ఉంటుంది, ఇంకోటిలాగా ఉంటుంది, మూర్ఖాత్మలాగా ఉంటుంది, శిథిలాత్మ అయిపోతుంది. అందుకని ముందు ఈ ఆత్మని దారి మళ్ళించాలి. ఎలా? ముందు దీని నుంచి కనెక్షన్ కట్ చేసేసి దారి మళ్ళించాలి. తన్ను తాను తెలుసుకోవాలనుకున్న ఆత్మ తనలోకి తాను చూసుకోవాలి. నేనెవరిని, నేనెందుకు ఇలా అయిపోవాలని తెలుసుకోవాలనుకున్న ఆత్మ. అదే దారి శ్వాస మీద ధ్యాస. దారి మళ్ళిచ్చేసాడు. ఎప్పుడైతే బ్రెయిన్ కనెక్ట్ అయి ఉందో, మనసు కనెక్ట్ అయి ఉందో, వీటన్నిటికి ఈ చెత్త ఆలోచనలు, ఈ స్థలంలో ఉన్నయన్నీ సరికాని చూపులు, సరికాని మాటలు వినడం, ఏనాటియో మనసు నింద కూరుకుపోవడం, వీటన్నిటి నుంచి దాన్ని తప్పించడం కష్టం. అందుకని దాన్ని కట్ చేసి పారేసి శ్వాస మీద ధ్యాస పెట్టించారు. ఈ శ్వాస అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది? మన పరమాత్మ కనెక్ట్ అయింది. దారి మళ్ళిచ్చేశారు ఆయన. చేసింది ఒక్కటే, ఈ చెత్త నుంచి అద్భుతంగా లోపలికి ఎప్పుడైతే దారి మళ్ళిచ్చారో అప్పుడు ఆత్మ తన్ను తాను చూసుకుంటూ సరైన దారిలో ప్రయాణిస్తుంది. ఇంత గొప్ప విషయము ప్రపంచంలో ఎక్కడైనా చెప్పబడిందా? చెప్తే ఇలా ఉంటుందా? మనం కష్టపడేట అందరూ కనుక ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చాలామంది అడిగారు. అంటే ఇందులో అన్నీ ఒకటిగా ఉండదండి. ఒక్కొక్క దానికి ఒకే ప్రశ్నకి ఈ రకరకాలైన ఆన్సర్లు ఉంటాయి. మిగతా సంస్థలన్నీ తక్కువయ్యా, అవి అన్నీ మరి ఇలా చేయాలి, అఘోరీలు ఇలా చేయాలి, సన్యాసులు ఇలా చేయాలి, మరి శరీరాన్ని హింసించుకోవాలి, లేదంటే ఇలా నియమాలు పాటించాలి, ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ సరికావా అని అడిగినప్పుడు సార్ చెప్పారు, సరికావు అని చెప్పలేదు, సరిలేదు అని. ఎన్నో వేల రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా దూరం ప్రయాణించి తిరిగి ఎడారులు, సముద్రాలన్నీ తిరిగి చివరికి మళ్ళీ భూమి మీదకి వచ్చి బ్రతుకు జీవుడా అన్నట్టు వస్తాయి. అలా కాదు. ఎందుకంటే ఇది ఒక శాస్త్రం. ఇప్పుడు ఇవన్నీ శాస్త్రం కాదా? శరీరం లోపల ఉన్న ఈ శాస్త్రం ఏంటంటే దేనితో కలిసి ఉందో తెలుసుకుంటే అప్పుడు మనకి ఒక విషయం అర్థమవుతుంది. అవి తెలియక వాళ్ళు అలా చుట్టూ తిరుగుతున్నారు. తిన్నగా ఉంది. మరి ఇదే విషయంలో ఒకసారి పత్రికారిని హిందూ సాంప్రదాయం ఇది అన్న దాంట్లో వాళ్ళందరూ ఒక సాంప్రదాయాన్ని కట్టుబడి ఉంటున్నారు. సాంప్రదాయం అనేది ఎవరి మతాలకు వాళ్ళకి సంబంధించి ఉంటుంది. కానీ జ్ఞానం అనేది అంతా ఒకటి. ఒక సూఫీ మాస్టర్స్ ఉన్నారు, అద్భుతమైన ఫాదర్స్ ఉన్నారు, అద్భుతమైన యోగులు ఉన్నారు. సిద్ధాంతం చివరికి ఒకటే వస్తుంది. కానీ మధ్యలో ఇలా పతనం అయిపోయింది. మీరు చెప్పేదానికంటే అవన్నీ గొప్ప అని అన్నాను. అప్పుడు అన్నాను, వరలక్ష్మి మేడం నిజమే, కానీ వారి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు. అది తెచ్చేవాళ్ళు వాళ్ళ స్థాయి, గుణింతాలు చెప్పేవాళ్ళు వాళ్ళ స్థాయి, వాక్యం చదివించేవాళ్ళు వాళ్ళకి వస్తాయి. ఏ క్లాస్కి ఆ టీచర్ ఎలా అయితే ఉందో వాళ్ళ మన స్థాయికి తగ్గ వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పూజలు, దీపాలు వెలిగించుకోవటం, మంత్రము, చాటింగు, ఇలా రకరకాలు వాళ్ళకి అది నచ్చిన వాళ్ళు వెళ్తారు. రేపు ఎందుకంటే ఈ భూమి మీద ఎవరికి ఏది తెలుసో అది ప్రదర్శించడానికి వీలుగా ఉంది. రైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకరినొకరిని కామెంట్ చేయడానికి రైట్స్ లేవు.
దీని మీద ఎవరు ప్రయోగం వాళ్ళు చేసుకోవచ్చు. ఇదొక పరిశోధనశాల. కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. మనం చెప్పుకొని వెళ్ళిపోదాం. అంతేగాని నువ్వు గనక వాటన్నిటి ముందు మనదే గొప్ప అని అన్నారనుకోండి, ఇక్కడ ఎవరు ఏమీ అనకపోయినా వీళ్ళ ఆత్మలన్నీ పైకెళ్ళి మాయన్నీ పనికిరానియట, వీళ్ళదొకటే పనికొచ్చేదట అని నీ మీద కంప్లెయింట్ ఇస్తారు అన్న. చూసారా? ఒక పక్క అవన్నీ దూరంగా ఉండే మార్గాలన్నీ నాకు తెలుసు. మనకు తెలుసు. తెలిసినా మళ్ళీ వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికి వచ్చారు కాబట్టి, వాళ్ళు మళ్ళీ మన మీద కంప్లెయింట్ ఇస్తారు అక్కడ. మావి సరైనవి కావు అన్నారు. అందుకని ఏది మనం ఒక ఆన్సర్ కాదండి. ఒక ప్రశ్నకు మల్టీ డైమెన్షన్‌లో 16 కోణాల్లో చూస్తే గాని ఒక ఆన్సర్ రాదు. ఆ స్థాయికెళ్తే గాని అవి అర్థం కావన్నమాట. ఎగ్జాంపుల్ నేను కుంభమేళా వెళ్ళాం. కుంభమేళా వెళ్ళినప్పుడు దారి మధ్యలో ఒక మేడం అడిగారు, "మేడం, ఈ అఘోరీలు మాంసం తింటారట, శ్మశానాల్లో తిరుగుతారట. అసలు ఏంటి మేడం దాని గురించి" అని. నాకు తెలీదు. మనకు తెలియనప్పుడు చెప్పకూడదు. నేను కూడా అటాలే విన్నాను గానీ, అసలు ఏంటనేది నాకు తెలియదు. అఘోరీలు శ్మశానంలో తిరుగుతారు. కానీ చాలా కఠినమైనటువంటి సాధనలు చేస్తారని మాత్రం తెలుసు. అంతకు మించి నాకు తెలియదని. ఒక 5, 10 నిమిషాలయింది. ఉన్నట్టుండి నా దృష్టి ఒక ఫారెస్ట్ అడవిలోకెళ్ళిపోయింది. ఆ అడవిలో లోపల ఒక్కసారి కోలాహలంలాగా అయిపోయి, ఇలా చేతులు అడ్డం పెట్టుకొని, ఇలా రౌండప్ చేసేసారు అఘోరీలు. మధ్యలో ఏదో జరుగుతోందక్కడ. నేను చూసి ఒక్క క్షణం భయపడ్డా. ఎందుకో తెలీదు. భయమేసింది. భయమేసి ఇదేంటి? ఎందుకిట్లా కలవరపడుతున్నారు? ఎందుకిట్లా మూసేసుకుంటున్నారు? మేమేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదే. ఏదో ఆవిడ అడిగింది ఏమో తెలీదని చెప్పాను. ఎందుకిలా అవుతున్నారని నేను అడిగినప్పుడు, అందులో ఒక అఘోరి బయటకొచ్చి, మీకు బుర్రలో ఒక విషయం అంటూ వచ్చింది అంటే, బయటికి మీకిక్కడ మనసుకు తెలియకపోవచ్చు. కానీ మీ దృష్టి ఎంత దూరమన్నా వెళ్ళి, అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడగలుగుతారు. అలాగే మీ దృష్టి ఇక్కడికొచ్చేసింది. మీకు తెలియకుండానే మీ దృష్టి ఇక్కడికొచ్చేసింది అఘోరీలు. మా స్థావరాల్లో ఇంకొకళ్ళు ప్రవేశించడానికి మేము ఒప్పుకోం. అందుకని కలవరం చెంది గబగబా దాన్ని మూసేసుకున్నాము. వాళ్ళకు నమస్కారం చేసి, మీ రహస్యాలు నాకొద్దు, మీ విషయాలు నాకొద్దు. మాకు హాయిగా శ్వాస మీద ధ్యాస ఇంట్లో కూర్చొని ఇడ్లీ వడ తిని మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకు శుభ్రంగా శ్వాస మీద ధ్యాస ఆయన నేర్పించారు. అవన్నీ మాకెందుకు? ఏదో మాట వరుసకు అనుకున్నామని ఇంకోసారి మాట వరుసకు కూడా ఎవరిది ప్రమేయం ఎత్తకూడదు, ఎత్తను అని చెప్పి మీకు మా వల్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ వల్ల మీకు ఎలాంటి భంగము రాదు నేను మాటిస్తున్నాను. ఆకు నమస్కారం పెట్టి చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. కుంభమేళాకెళ్ళి అక్కడ జామం జరిగి వచ్చినాక అక్కడికొచ్చాడు. అక్కడ నాకు కనిపించిన అఘోరి అక్కడికొచ్చాడు. నాకు ఎప్పటి నుంచో ఒక అఘోరిని చూడాలని కోరిక. కానీ ఎవరూ నాకు కనపడలా. అక్కడ పత్రిగారు మమ్మల్ని తీసుకెళ్లారు ఒక అఘోరి దగ్గరికి. ఆ అఘోరి యజ్ఞంలో ఉండే విభూతిని ఇలా పెట్టి అందరికీ వరుసను పెట్టాడు. మేము బయటకు వచ్చేసాం. అంతే, ఒకళ్ళిద్దరిని చూసాం, బయటకు వచ్చేసాం. ఇంకా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అఘోరిని చూడాలన్న కోరిక తీరిపోయింది. చూసి ఏం తెలుసుకున్నాను. అప్పుడు ఆ అఘోరి ఆ రోజు రాత్రి ధ్యానం చేస్తుంటే, మేము శివుడి యొక్క దర్శనానికి, ఆ ప్రాణ యొక్క శక్తి కోసం మాకు తెలిసిన దైనిలో అష్ట కష్టాలు పడి ఎంతో ఇదయ్యాము. నానా రకాలైన ప్రయత్నాలు మేము చేశాము. కానీ హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మీ శివం అంటే ప్రాణం, ఆ ప్రాణం అంటే శివుడు అన్నది మీరు తెలుసుకొని ఎంత తేలిగ్గా మీరు తెలుసుకున్నారు అన్నది ఇప్పుడు మేము గ్రహించుకున్నాం అని నమస్కారం పెట్టి వెళ్ళాడు. అది ఆ శివుడు. చూడండి, అంటే మన వాల్యూస్ శ్వాస మీద ధ్యాస అన్న విలువ తెలియడం కోసం నేను ఇది చెప్తున్నాను అన్నమాట. అనేక రకాలు ఉన్నాయి, కానీ ఏ రకం వైపు తిప్పలా. ఎందుకు మొట్టమొదటి పాయింట్, మనం సంసారులం. సగం సంసారం చేసుకోవాలి.
సంసారంలో ఉండే విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వక తప్పదు. సగం ఆధ్యాత్మికతలో ఉన్నాం. కాబట్టి మన రూట్ ఆయన ఏమేశారో ఆ దారి వెంటే మనం వెళ్ళటం ఉత్తమం అన్నమాట. అట్లా ఒక ముఖ్య శ్వాస మీద ధ్యాస. ఇందులో ఒక ముఖ్య విషయం ఉంది. ఏ లోకంలో లేని రహస్యం ఈ లోకంలో ఉంది. దీనిని మన్మాంతర రహస్యం అంటారు. మన్మాంతర అంటే మనస్సులోంచి కానీ అంతరంగంలో ఉన్నాయి కానీ అన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టే మన్మాంతర రహస్యం అంటారనమాట. 16 కళల్లో అతి ముఖ్యమైన కళ అదే జీవకళ. ఎందుకంటే ఆ జీవం ఉంటేనే కదా నువ్వు నీ శరీరం నిలిచేది. ప్రాణం ఉంటుంది కానీ జీవం వేరు. ఆ జీవం ఉంటేనే నీ ఆయుష్ పెరుగుతుంది. నువ్వేమైనా చేయగలుగుతావు. జీవం లేకుండా ప్రాణం ఉంటే ఆ చచ్చి పడున్నట్టు పడి ఉంటాం. అది జీవం ఉంటేనే అన్ని రహస్యాలు తెలుసుకోగలుగుతాం. ఈ జీవకళ ఉంటేనే నీకు ఏ లోకంలోకైనా ప్రవేశార్హత ఉంటుంది. ఈ జీవకళను నువ్వు ఏ శక్తిగానన్నా నువ్వు మార్చుకోవచ్చు. అది జీవకళ. అది దీనినే వాత్స్యాయనుడు 18 సూత్రాల్లో అతి ముఖ్యమైన కళ అన్నాడు. దీనిలోని విశిష్టత, ఒక్కొక్క దానిలో విశిష్టత చెప్తున్నారు కదా. విశిష్టత ఏమిటంటే ముక్కు రంధ్రాల ద్వారా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనస్సు దేనికి కనెక్ట్ అయి ఉంది, మరి ఆత్మ దేనికి కనెక్ట్ అయి ఉంది, ఇవన్నీ ఒక్కొక్కటి కదా. ఈ జీవకళ అనేది ఈ ముక్కు రంధ్రాల ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది జీవ మరణాల సమస్య. ఎందుకంటే జీవన్మరణాల సమస్య అని ఎందుకన్నారు? ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ ఈ జీవకళను కనుక్కున్నవాడు మను కనుక్కున్నాడు. 1000 ఏళ్ళు అతను కావలసిన రోజులు బతుకుతాడు. ఈ జీవకళతోటే యోగులు, యోగీశ్వరులు, మహాత్ములు, మహానుభావులందరూ హిమాలయాల్లో కానీ ఎక్కడ కానీ ఇదే జీవకళతోటి వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతకగలిగారు. కేవలం ప్రాణశక్తితోటి కాదు. ఇదే దివ్య ఔషధం. దివ్య ఔషధం అమృతం. ఇది వీక్నెస్ ఉన్నవాళ్ళు ఇది అవుతుందా, ఇది లేదా, లేకపోతే బలహీనంగా మాట్లాడటం, అవతల వాళ్ళని సప్రెస్ చేయడం, ఈ వీక్నెస్ నాశనానికి దారితీస్తుంది. ఇంత 99.5లో ఇంకొక అర ఒప్పు ఉన్న దాన్ని పట్టుకుని అబ్బా నువ్వు ఎంత గొప్పవాడు అని పైకి లేపుతారు. ఒక పందిని నందీశ్వరుడు చేశాడు పత్రిజీ. ఇక్కడ మనుషులు నందీశ్వరుని పందులు చేస్తారు. అది ఆయన యొక్క విలువ. మరి వీక్నెస్ నాశనానికి దారితీస్తుంది ఎప్పుడు కూడా. మరి ముక్తి ఏమిటి, ఆత్మ ఏమిటి అని తెలుసుకోగల వారికి ఉపయోగపడుతుంది. అసలు ముక్తి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఈ జీవకళ ఉంటేనే అది ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడుతుంది. అది లేనప్పుడు ఉపయోగపడదు అని తెలుసుకోగల వారికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంగం ఉంది, అదే జీవాంగం. ఇప్పుడు అన్ని అంగాలకే కనెక్ట్ అయింది కదా. తల ఒక అంగం, హృదయం ఒక అంగం, మనసు ఒక అంగం. అట్లా మరి ఈ జీవాంగ రహస్యమే పరమశివుడి ముఖ్యోద్దేశం. ఆయన శ్మశానాలమ్మడి తిరిగిన, ఆయన శివలింగాల గురించి చెప్పిన అంగాంగంలో కల్లా ముఖ్యమైన అంగం నిరాకార స్వరూపం. అంటే ఏ ఆకారము లేకుండా, ఒక కళ్ళు అనేది అని ఏమీ లేకుండా ఒక లింగాకారం చూపించిన ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జీవాంగ రహస్యం. దీని గురించే ఎంతోమంది శివుడు ఉపాసన చేసేవారు. శివోపాసన, శివుడికి ఎంత కఠినమైన నియమాలతో చేసేవారు. అందులో శివోపాసన చేసిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నాగాలు. వీరు శాస్త్రపరమైన రహస్యాలు సాధన చేస్తారు. శాస్త్రపరమైన అని ఇచ్చారు ఇక్కడ వాక్యం. ప్రతి ఒక్క వాక్యం మనం తెలుసుకోవాలి, అర్థం. శాస్త్రం లేకుండా, దాంట్లో ఉండే విశిష్టత తెలియకుండా సాధన చేయటం కాదు. శాస్త్రపరమైన సాధన చేశారు. ఆ శాస్త్రపరమైనది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అక్కడ.
అవి ప్రజల కంట కనపడవు, కనపడేలా చెయ్యరు. రహస్య ప్రదేశాలలో చేస్తారు. స్వామి రామ చదవండి అందులో ఉంది. హ్మ్. అయితే పరమశివుడు అవి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. కొంతమందికే ఇచ్చేవారప్పుడు. ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకోలేని వాళ్ళు ఉపయోగించుకోలేరు. అందుకని ఉపయోగించుకోలేని వాళ్ళు ఉపయోగించుకోరు గదా అని ఉపయోగించుకునే వాళ్ళని ఎందుకు వదలాలి? అందుకని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారని ఆ పరమశివుడు అందరికీ ఆహ్, అందుబాటులోకి తెచ్చేశారు. అయితే ఇవి మనస్సు పారవేసుకున్న వారికి లభించవు. పారవేసుకోవటం అంటే నాది, నేను, హ్మ్, నా అన్నీ నావి అనుకుంటూ మనసు పారేసుకోవటం. అలాంటి వాళ్ళకి ఉపయోగపడవు. ఆ! దిగంబరిగా శ్మశానంలో సంచరించాడు శివుడు. మనకు తెలుసు ఆ విషయం. ఎందుకు? మర్మము తెలుసుకున్నాడు కాబట్టి దానిలో సృష్టాంగము అంటారు దాన్ని. దానిలోని మర్మం ఏంటి? ఏముంది అందులో? ఆ జీవశక్తిలో ఏముంది? ఆ జీవం దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? దానివల్ల మనం ఏం తెలుసుకోగలుగుతాం? దేనికి ఇంకెంత ఆత్మ ఉద్ధరణలోకి వెళ్ళగలుగుతాము? అనేది ఆ మర్మం తెలుసుకున్నవాడు శివుడు కాబట్టి ఆయన మర్మయోగి. మర్మయోగి అంటారు శివుణ్ణి. జ్ఞానము తెలుసుకున్నవాడు కాబట్టి జ్ఞానయోగి. ఆయన జ్ఞానయోగి అంటారు. హ్మ్. తపము తెలుసుకున్నవాడు కాబట్టి తపోయోగి. తెలుసుకున్నవాడు కాబట్టి అంటే ఆ తపస్సు చేశాడు గదా! ఆ తపస్సులో ఆయన ఏం తెలుసుకున్నాడో దానిలో పరిపూర్ణత చెందాడు కాబట్టి అక్కడ యోగి వచ్చింది. పరిపూర్ణత చెందకుండా ఏదో కొన్నాళ్ళు తపస్సు చేసి, కొన్నాళ్ళు అటెళ్ళి, కొన్నాళ్ళు ఇటెళ్తే వాళ్ళు తపయోగి అనరు. ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా నువ్వు తీసుకోకపోతే జ్ఞానయోగి అనరు. ఆ జ్ఞానం పక్కన యోగి అనే బిరుదు రావాలి. అది నువ్వు తెలుసుకుంటే గదా వచ్చేది. ఆ! మరి తపోయోగి. జన్మ రహస్యం తెలుసుకున్నవాడు. నేనెవరిని? ఎందుకొచ్చాను? నేనేం జేస్తున్నాను? ఈ ఇప్పుడు ఈ జన్మ యొక్క రహస్యం ఏంటి? మనకుగా అంతకు మునుపు ఏమీ తెలీదు. ధ్యానం చేసుకున్నాక జన్మలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మైండ్‌కి రాక చాలా మందికి అర్థం గావట్ల. లోపల తెలుస్తుంది కానీ బయటికి తెలీదు. మనకు తెలియలేదనుకోండి గురుబోధ ఉంది. నువ్వు ఈ పని జేయి. నువ్వు మహాయోగివి ఒకప్పుడు. ఒకాయన కోట్లు, కోట్లు పెడుతున్నారు. మన పిరమిడ్ మాస్టర్లు. ఎంత అద్భుతం! ఎంత అదృష్టవంతుడు! ఆయన దగ్గర కోట్లున్నాయి. ఆ కోట్లని సక్రమంగా నిర్వహించుకుంటున్నాడు. పిరమిడ్‌లు కట్టిస్తున్నాడు. శాకాహారాలకి ఇస్తున్నారు. ఇది అని చెప్పి నేను అనుకున్నా. అప్పుడన్నారు. ఒకప్పుడు మంచి జ్ఞాన యోగి. కానీ మళ్ళీ మామూలుగా అయిపోయాడు. మామూలు యొక్క ప్రపంచం మాయలో పడిపోయాడు. ఆ పడిపోవటమే కొండ ఎక్కడం తేలికే గానీ, మళ్ళీ దిగడం చాలా జాగ్రత్తగా దిగాలి. లేదు అంటే జారి పడిపోతావు. అంటే ఆ అజ్ఞానంలోకి మళ్ళీ వచ్చేస్తాం. అలాంటి వాళ్ళు యోగ భ్రష్టులవుతారు. యోగి అవ్వడం గొప్ప గాదు. యోగ భ్రష్టత్వం అవ్వకుండా వెళ్ళగలగాలి. అంటే ఎరుక ఎంత అవేర్‌గా ఉండాలి. ఎంత భయం ఉండాలి. ఎంత జాగరూకత ఉండాలి. మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ఇతర విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే అన్నిట్లో ఉంటాం. ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యామో నాశనం అయిపోతాం. చేయవలసినప్పుడు చేయాలి. చేయకూడనప్పుడు చూడకూడదు. ఏదైనా సరే. అది. అంత అద్భుతమైనటువంటి రహస్యాలున్నాయన్నమాట. అయితే ఆహ్, ఆహ్, స ఎన్నో రకాలుగా సాధన చేశారు. హ్మ్. అవి ప్రజల కంట కనపడవు కదా! మరి ఆహ్, ఆయన ఎందుకు మనస్సు పారవేసుకున్న వారికి ఎందుకు ఇవి లభించవని ఎందుకు చెప్పారంటే, వాళ్ళ దృష్టి మొత్తం మొగుడు మీద పెళ్ళాం మీద మొగుడు, లేదంటే పిల్లలు, లేదంటే పక్కవాళ్ళు వీటి మీద ఉంటున్నప్పుడు నీకివి ఎలా వెళతాయి? ఇవన్నీ ఆత్మ చుట్టూ చుట్టుకుంటూ ఉన్నాయి. ఎప్పుడైతే ధ్యానం చెప్పారో, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో, వెంటనే అది బయటికి వింటన్నా కూడా, ఈ లోపల ఆత్మ బుద్ధుడి వైపు పరిగెడుతూ ఉంటుంది. పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటుంది. ఆ జ్ఞానం కోసం తపిస్తూ ఉంటుంది. ఎవరు ఏం చెప్తారో విందాం.
ఒక్కొక్కళ్ళ అనుభవాలు విందాం. వీటి మీద పరిగెడుతుంది. ధ్యాస వీటి మీద ఉంటుంది. ఏదో కొద్దిసేపు ధ్యానం మళ్ళీ మామూలవ్వ. అప్పుడు మనస్సు పారవేసుకున్నవాళ్ళు వాళ్ళకి జ్ఞానం లభించదు. అలాగే జన్మ రహస్యం మనకు తెలిసినా, తెలియకపోయినా 10వ క్లాస్ పాస్ అయినాక కదా ఇంటర్మీడియేట్‌కొచ్చేది. మరి మనం అన్ని జన్మ రహస్యాలు తెలుసుకొని అన్నీ చేసినాకేగా ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే దాంట్లోకి పీజీలోకొచ్చాం. అందుకని యోగ భ్రష్టులు అవ్వకూడదు. ఆ యోగ భ్రష్టత్వం చెందిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ జన్మలో వచ్చి ఇవన్నీ చేయగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళు చేయరు. ఆ భ్రష్టత్వం నుంచి మళ్ళీ బయటపడటానికి వాళ్ళు ఈ జన్మ పుట్టారు. యోగ భ్రష్టులు కాకుండా చూడండి. పక్కన వాళ్ళ మాట వినొద్దు. ఎందుకనంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం వాళ్ళు చెప్తున్నారు. అంతటా ఆయన గురువు ఎదురుగుండా ఉండగే పక్కన వాళ్ళ మాట మనకెందుకు? వాళ్ళ ఆత్మ ఏ స్థాయిలో ఉందో, ఏం చెప్తున్నారో మనకొద్దు. మన కోసం మనం పుట్టాం. మన కుటుంబము, మన ఆత్మ యొక్క ఎదుగుదల మనం చూసుకుందాం. ఈ వదిలేసి పక్కన వాళ్ళ మెట్లు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళకి తెలిసింది చెప్తారు. ఇష్టం వచ్చినట్టు కూడా కాదు. వాళ్ళకి తెలిసింది చెప్పినప్పుడు వాళ్ళ ఆత్మ ఏ స్థాయిలో ఉంది, వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది, ఏ విషయంలో పరిణితి చెంది ఉన్నారో అది మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచన మనకు లేదు. అందుకే పత్రి గారు మొట్టమొదటి నాకు చెప్పింది, నువ్వు ఎవరి మాట వినొద్దు. నీ లోపలికి నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి. అందుకని మనకు తెలిసినా తెలియపోయినా ఆయన చెప్పిన పనులు మంచి పనులే. మనం ఆత్మ ఉద్ధరణ కోసం చేసేవి కాబట్టి మనం ఆ పనులు చేసుకుంటున్నాం. లేదా పిరమిడ్ కట్టించు, పుస్తకాలు ప్రింట్ చేయించు, ఇవి మనకు తెలియపోయినా అంతటి వాళ్ళం కాబట్టే ఈ పనులు చేయగలుగుతున్నాం, లేకపోతే చేసేవాళ్ళం కాదు. మరి జన్మ రహస్యం తెలుసుకున్నవాడు ధ్యానయోగి. జ్ఞానయోగి, ధ్యానయోగి, జ్ఞానయోగి. శరీరము గురించి తెలుసుకున్నవాడు కర్మయోగి. కేవలం శరీరం, నా శరీరము ఇది, అంగాలు ఉన్నాయి, ఇవి మామూలే. ఈ విషయం తెలుసుకున్నవాడు పనులు చేసుకుంటా పోతా ఉంటాడు. శరీరానికి సంబంధించిన పనులు. వాడు కర్మయోగి. జీవశక్తి గురించి తెలుసుకున్నవాడు, సంపూర్ణంగా అది తెలుసుకున్నవాడు అఖిలాండేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, అఖిలాండేశ్వరుడు. కాశీ అంటే అషమషి కాదు. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి. పిండాలు పెడతాను కాదు కాశీ ఉంది. అయితే ఇప్పుడు అన్ని నరాలు కలిపి ఒక చోట ఎలా అయితే కనెక్ట్ అయి ఉంటాయో, హృదయం యొక్కటి, మనస్సు యొక్కటి, చూపు యొక్కటి, ఆత్మ యొక్కటి, అన్ని కలిపి ఒక అంగానికి కనెక్ట్ అయ్యి మొత్తం కలిపి దేనికి కలిపేది అయితే వీటన్నిటినీ కలిపేది గుప్తాంగం, మర్మాంగం. అంటే దీన్ని ఏమంటారు సంస్కృతంలో? సృష్టాంగము అంటారు. ఈ భూమి మీద ఈ జీవశక్తిని పుష్కలంగా వాడుకున్నవాడు అమరుడు, అమరేంద్రుడు. ఈ భూమి మీద అన్నారు ఇక్కడ చూడండి. ఈ భూమి మీదే ఉంది ఇక్కడ. మర్మమా అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం చచ్చిపోయి వెళ్ళి అక్కడ నువ్వేం చేయలేవు. ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ శరీరంలోకి వచ్చావు. లేకపోతే ఏంటి అక్కడే ఉంటాంగా. ఎందుకో ఇక్కడికి వచ్చి ఇవన్నీ పట్టం. కాబట్టి అమరేంద్రుడు అవుతాడు, అమరుడు. మళ్ళీ పక్షి జాతిలో విహంగ పక్షులు తీసుకుంటాయి ఈ జీవశక్తిని, అంటే ఎగిరే పక్షులు. సముద్రంలో ముత్యాలు తీసుకుంటాయి, చేపలు. చేపలను తింటే ఎంత జీవశక్తిని తీసుకుని. సముద్రంలో ఉండే తాబేళ్లు కానీ, చేపలు కానీ, ఇవన్నీ యక్ష, గంధర్వ, కిన్నెర, సుర దేవతలు అవుతారు. అలాంటి వాటిని నాశనం చేసేస్తున్నాం, రాక్షసులం అయిపోతున్నాం. మరి ఎక్కువగా దేవతా సర్పాలు తీసుకుంటాయి. అలాగే పై వరుస, పలు వరుసలో పళ్ళు తీసుకుంటాయి. ఈ పళ్ళు తీసుకుంటాయి. మరి ఆరోగ్య సమస్య పెద్ద సమస్య అనుకున్నాం మనం. అంతకుమునుపు అంతే తెలుసు నాకు. మోకాలు నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, పిల్లలు పెళ్ళిళ్ళు ఎట్టా చేయను, పనులు ఎట్టా చేసుకొని ఇదే గోల. అది ఎందుకంటే మనకు అదే పెద్ద సమస్య. కానీ
మానసిక సమస్య మాత్రం సమస్య అవుతుంది. ఆరోగ్య సమస్య కర్మకు సంబంధించింది కాబట్టి ధ్యానం చేసుకుంటున్నాం, కర్మక్షయం చేసుకుంటున్నాం, ఆరోగ్యం బాగుంది. కానీ మానసిక సమస్య, మనస్సును శాంతంగా ఉంచాలంటే అది సమస్య అవుతుంది. ఆత్మ ఎదుగుదలకి మనస్సు కనుక సమస్యతో నిండి ఉంటే నీ ఆత్మ ఎదగదు. నోట్ దిస్ పాయింట్. ఎలాగ చెప్పారు సార్ నాకు. మనసు అతలాకుతలం అవుతూ ఉంటే ఆత్మ ఎట్లా ఎదుగుతుంది? అది కూడా ఒక ఆత్మలో భాగమే కదా. అదే ప్రశాంతంగా అవ్వాలి అని. అయితే నువ్వు ఎటో చూడొద్దు. అలాగే మళ్ళా చాలామంది పత్రికారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను కాదని వెళ్ళిన వారు కూడా నా దగ్గరే ఉన్నారు. అంతా ఒకటే. అంతటా ఆత్మ అంతటా ఉంది. నేను అనేది అంతటా ఉంది. నన్ను కాదని వెళ్ళడం ఏంటి? నీళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. నీళ్ళు పక్కకి ఎట్లా పెడతాయి? సముద్రం పక్కకి ఎట్లా పెడుతుంది? ఎక్కడ ఉన్నా మీరు కాదనుకున్నా, అవుననుకున్నా నా దగ్గరే ఉన్నారు. అంతా ఒకటే కదా. అసలు ఈ పాయింట్ అయితే దిమ్మ తిరిగింది. ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు దురదృష్టవంతులు, మేము అదృష్టవంతులు అనుకున్నాం. కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. మనం అక్కడే ఉన్నాం అన్నమాట. అంతా మీరే అయినప్పుడు ఇంకా ఎక్కడుంటారు? దారి ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తామని చెప్పండి. లేని చోట చెప్పండి. ఇందుగలడు అందు లేడని ఎక్కడ లేడో అక్కడికి ఎట్లా వెళతాం? అంతా ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళలేము అన్నమాట. అది. ఇక్కడ ఎవరికి వారు ఎవరు కాదు. ఇక్కడ ఎవరికి ఎవరు కాదు. కానీ మనమేమో నాకు నువ్వు, నీకు నేను, మేము ఒక గ్రూపు, వాళ్ళొక గ్రూపు. ఏమిటిది? ఎవరికెవరు కాదు ఇక్కడ. నీకు నువ్వే. ఉద్ధరేతాత్మానాత్మానం. మనలో గూడు కట్టుకున్న తత్వాలని రిలీజ్ చేసుకోవడానికి వచ్చాం. గూళ్ళు కట్టుకున్న ఎన్ని తత్వాలు ఎన్ని జన్మల్లో నుంచి తెలిసి తెలియని ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాం. రాక్షస గుణం, ఇవి ఒక ప్రవాహంలా ఉంటాయి. ఈ రాక్షస గుణం పైగా గుణాలని రాక్షస గుణం గింజలు విసిరేసినట్టు వెదజల్లుతాయి అన్నమాట. ఆ గుణాలున్న రాక్షస గుణాలు వెదజల్లుతున్నాయి కాబట్టి ఆ రాక్షస సంహారం జరిగింది కృష్ణుడి సమయంలో. అవి ఆ వెదజల్లిన గుణాలు కూడా యాక్ట్ చేస్తాయి. ఇలాగే అన్ని మన ధ్యానం వెదజల్లుతున్నాం, ఇవి యాక్ట్ చేస్తాయి. అట్లా ఈ ప్రతి ఒక్కరిలో రకరకాల గుణాలు అన్నీ కలిపినటువంటి శరీరంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, మానవత్వం వచ్చింది, ఆహారం పెడుతున్నాం, చేతనైన సహాయం చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ మరి మనలో ఉండే ఆ పనికిరాని గుణాలు, రాక్షస గుణాలు ఏమైనా ఉన్నాయిగా. రాక్షస గుణం ఉండబట్టే కదా మాంసాహారం తిన్నాం. మేకల్ని, చేపల్ని, రొయ్యల్ని, ఎబ్బో ఎన్నో అన్నిటినీ. అదేదో మన తాతగారు సొమ్మైనట్టు, మనకు హక్కు ఉన్నట్టు తిన్నాం. మరి ఇవి రాక్షస గుణం కాదా? ఇవన్నీ ఏమవుతాయంటే వాటన్నిటిని ఫ్రీజ్ చేసేసారు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఫ్రీజ్ చేసేసారు. ఫ్రీజ్ చేసేసి ధ్యానం చేస్తూ ఈ మంచి పనుల వైపు తిప్పారు. అవి మనలో ఉన్నాయి, గడగట్టుపోయి ఉన్నాయి. పని చేసేది కరుగుతున్నాయి. మంచివన్నీ మనం చేయగలుగుతున్నాం. ఓహో, నేను ఆ గుణం నుంచి బయటపడ్డా అనుకున్నాను. తీరా చూస్తే ఫ్రీజ్ అయి ఉన్నాయి అవి. ఎక్కడ పోయినాయి? ఎలా పోతాయి అవి? అయితే అవసరమైనవి మాత్రం వాడాం. మనలో ఏది ఉన్నాయో అవి వాడు. ఇప్పుడు అన్నీ కరిగాయి. ఇప్పుడు అవన్నీ కరిగిపోయాయి మన లోపల. వాటి శక్తులను మార్గాంతరంగా మళ్ళిస్తాం. ఏదైతే సరికాని శక్తులు ఉన్నాయో ఒక లోపల మార్గాంతరంలో నుంచి దారి మళ్ళిచ్చేశారు. శక్తులను మట్టుకు వాడతాం. వాటిల్లో ఉండే పవర్ వాడతాం. ఒక క్రిమినల్ మైండ్ ఉంది, అది కూడా ఎంత పవరు. కానీ ఆ పవర్ మాత్రం వాడుతున్నాము. వాటి గుణాలనేమో మార్గాంతరం మళ్ళీ ఇచ్చేసాం. గుణాలను వాడట్లేదు. చూసారా ధ్యానం వల్ల మనలో ఈ మార్పులు ఎలా వచ్చాయంటే ఎంత శాస్త్రీయత ఉంది, ఎంత సైన్స్ ఉంది. నేను మారిపోయాను. నా గుణం ఎలా మారిందబ్బా? ఈ సాత్విక గుణం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తాయి? దానికి ఒక శాస్త్రం ఉంది. అట్లాగే వాటి శక్తులన్నీ ఇప్పుడు ఈ సమయంలో
చక్కగా కరిగి ఆ శక్తులు మనం తీసుకుని మంచి వైపు ఉపయోగిస్తున్నాం. ఆ గుణాలన్నిటిని మురి కాలువలాగా బయటికి మార్గాంతరం మళ్ళించేసాం. హ్మ్. మరి హ్మ్. మనం పైకి శరీరం వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మనం ఏం పట్టుకెళ్తాం? మౌనం, ధ్యానం, సజ్జన సాంగత్యం, నీ నడవడిక, నీ సొంత జీవితంలోని అనుభవాలు. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఆత్మ మనసుతో చేరిపోతుంది. అప్పుడప్పుడు. ఎప్పుడు కాదండి. అప్పుడప్పుడు. అప్పుడది తనను తాను మర్చిపోతుంది. మనసుతో ఆత్మ ఎప్పుడైతే జాయింట్ అయిందో నేను ఆత్మ సంగతి మర్చిపోతుంది. ఆత్మవై ఉండి మనస్సుతో జీవించినట్టు. ఒక పక్క ఆత్మ నీవు. కానీ మనసుతో జీవిస్తున్నాం. ఇది సరైన జీవితం ఎలా అవుతుంది? అవ్వదు. ఇప్పుడు చెప్పు. సరైన జీవితమై ఉంటూ నీలో నీవు ఉన్నప్పుడు మనసు పనిచేయదు. నీ అంతరంగానికి తెలుసు సత్యమేమిటో. నీకు కావలసింది నీవు పొందాలి. నీకేం కావాలో ముందు నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కళ్ళు నేను, నేను నాకేం కావాలి అని తెలుసుకోవాలి. శరీరానికి ఏం కావాలి? మనస్సుకేం కావాలి? ఆత్మకేం కావాలి? శరీరానికి సుఖం భోగాలు కావాలి. మనసుకు శాంతి కావాలి. ఆత్మకి శక్తితో కూడుకున్నటువంటి జ్ఞానం. ఇక్కడ ఏమిచ్చారండి? శక్తితో కూడుకున్నటువంటి జ్ఞానం. ఆ శక్తితో ఉన్న జ్ఞానం నీకు పట్టేస్తుంది. పోదు. ఇంకెవరు ఏం చెప్పినా పోదు. ఈ 3 కలిస్తేనే సర్వ జ్ఞాన సంపన్నులవుతారు. త్రిశక్తి పీఠం. అది. ఎవరైనా సరే ఇంతే. ఇవి కాకుండా ఎందుకో పనికిరాని పనులు చేస్తే పైగా ఇదే సత్యం, ఇదే జీవితం అంటారా? ఎలా? ఘనీభవించిన బాడీలు ఇప్పుడు కదులుతాయి. శరీరాలు ఇప్పుడు కదులుతాయి. ఎందుకంటే ఇంకో దారి లేదు. మీతో మీరు ఉండటం చాలా ముఖ్యం. ఎన్ని పనులున్నా, ఏమున్నా మనతో మనం ఉండాలి. ఆ ముఖ్యం. ఆ లోపల ఉండటం అనేది ముఖ్యం. దానిలోంచి వచ్చిన సత్యంలో జీవించడం ఇంకా ముఖ్యం. ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు పొందాను. మనల్ని కాని మాట మనం వినకూడదు. మనల్ని కాని వస్తువు మనం ముట్టకూడదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. ఒకళ్ళ కష్టాన్ని దోచుకోవటమే దొంగతనం. మహాపాపాల్లో దొంగతనం మహాపాపం అన్నారు. అట్లాగే ఎన్నో ఇవన్నీ చాలా విషయాలు చిన్న చిన్నయి అనుకుంటాం. ఆ చిన్న చిన్నయే పెద్దయ్యే అవుతాయి. హ్మ్. ఇది ఒకరు చెప్పేదా? చెప్పండి. సత్యంలో జీవించటం. ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇది నేను కరెక్ట్‌గా ఉన్నానా? లేదా? ఒకళ్ళు మనకు చెప్తారా? చెప్పినా అంగీకరించం. అహం ఒప్పుకోదు. ఇక్కడ ఆహ్, ఇక్కడ ఒక ఇది ఉంది. అడిగేది ఎవరు? చెప్పేది ఎవరు? వినేది ఎవరు? ధ్యానం చేస్తుంది. ప్రశ్నకి సమాధానం ఇచ్చి. ప్రశ్న వేసింది ఎవరు? నేను అంట. ఈ నేను ఏమిటి? నువ్వే ప్రశ్న వేస్తే సమాధానం ఎక్కడి నుంచొచ్చింది? అది ఎవరు విన్నారు? ఇప్పుడు సార్ నాకు ఆత్మవిద్య ఇస్తున్నారు. ఇవన్నీ ఇలాంటి గ్రంథాలు 50 ఉన్నాయి. ఎప్పటికి చెప్పాలి? ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు మాత్రమే ఒక్కొక్క విద్య బయటకొస్తోంది. అహర్నిశలు రాత్రింబగళ్ళు నిద్ర మానేసి ధ్యానంలో కూర్చుని ఆయన కాలేజీకెళ్ళి పాఠాలు ఎలా నేర్చుకుంటారో అలా ఆయన నుంచి టెలిపతి ద్వారా నేర్చుకున్న విద్య. ఈ పుస్తకాలన్నీ ఆయన దిద్దారు. కొన్ని సందేహాలుంటే సమాధానం చెప్పారు. అవన్నీ ఒక పక్కన పెట్టేసి కూర్చుని లాకర్‌లో. ఎందుకని? ఏ సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో మాత్రమే అవి బయటికి రావాలి. లేనప్పుడు ఆ శక్తి ఏమైపోతుందంటే వృధా పోతుంది.
వెళ్ళదు. తీసుకోవాల్సిన వాళ్ళు ఉండాలి. ఉన్నప్పుడే బయటికి రావాలి. ఇదే మన్వంతర రహస్యం అంటే. ఎప్పుడు ఇవ్వాలో చెప్తారు. అయితే ఆయన చెప్తున్నారు, "నువ్వు బయటికెళ్ళొద్దు. నువ్వు ఇది తినొద్దు. ఒక్క పూరి తిను, ఒక్క చపాతీ తిను, ఒక్క కూరలు తిను." ఇవన్నీ సారే చెప్తున్నారనుకున్నాను నేను. కాదు. ఆయన కేవలం నా ఆత్మ ఎదుగుదలకు కావలసినవి మాత్రమే చెప్తున్నారు తప్ప, ఆత్మని నువ్వు ఉండిపో అంటానికి కూడా యూనివర్సల్ లా ఒప్పుకోదు. నువ్వుండు అనటానికి ఒప్పుకోదు. లేదంటే పో అనటానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆత్మకి స్వేచ్ఛ ఉంది. ఉండాలన్నా ఉంటుంది, పోవాలన్నా పోతుందది. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ మరి మీరు ఆపారుగా అన్నా. ఎక్కడ ఆపాను? నీకసలు గవర్నమెంట్ లా తెలుసా? యూనివర్సల్ లా? హ్మ్. ఇక్కడలానే తెలీదు. ఇంక అక్కడలా ఏం తెలుస్తుంది? అని ఏ ఆత్మని ఎవరు ఆపకూడదు. కానీ ఆత్మ ఎల్లట్మెంట్. ఇదిగో నువ్విందుకు పుట్టావు. ఇంత కష్టపడి ఇన్ని జన్మలెత్తావు. ఇది నేర్చుకున్నావు. ఇప్పుడు ఈ భూమి మీద ఉండి ఇది నువ్వు చెప్పాలి. ఇలా కాకుండా నువ్వు వెళ్ళిపోయావు అంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఇలా ఆత్మని ఎలర్ట్ చేస్తున్నారాయన. అప్పుడు ఆత్మ జ్ఞానం వచ్చి నిజమే గదా! మరి ఇంత కష్టపడి ఇక్కడికొచ్చి మళ్ళీ 9 నెలలు కడుపులో ఉండి, మళ్ళీ పుట్టి, మళ్ళీ పెరిగి అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో, ఎందుకొచ్చింది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి అన్న జ్ఞానం దానికి వచ్చేలా చెప్తారే తప్ప ఆయన ఆత్మను సంబోధించదు. ఎంత సీక్రెట్ ఇది చెప్పండి. ఏ ఆత్మని ఎవరు ఆపలేరు. అలాంటప్పుడు మరణం ఒకళ్ళు మరణించినప్పుడు మనం ఏడవటం ఏంటి? అది ఆత్మ నిర్ణయం. నీ ఆత్మ నిర్ణయం నీది. ఆ ఆత్మ నిర్ణయం దానిది. ఆత్మపరంగా ఆత్మావత్తు జీవించిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. మరణం లేదు అని. అలాగే మరణాంతర రహస్యాలు చాలా ఉన్నాయి. మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఎంత భయంకరమైన సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటారో, దారి తెన్నులేక శూన్యంలో అల్లాడుతూ తిరుగుతారో, దారి చూపించేవాళ్ళు ఉండరు. ఆ బాధలు ఇక్కడి కంటే డేంజర్. అందుకే దారి ఏర్పరచుకోవటమే ధ్యానం. నీ ఆత్మ తిరిగి తన లోకానికి కానీ, మహత్తరమైన లోకానికి వెళ్ళటం కోసమే ధ్యానం. ఆ దారి ఏర్పరచుకోవటమే. ఇంకోసారి క్లాస్‌లో ఆ శూన్యంలో ఉండే ఆ విధానాలు, ఆత్మ యొక్క ప్రయాణాలు, అల్లాడిపోతున్న ఆత్మలు, దిక్కు తెలియక దిక్కుతోచని ఆత్మల గురించి తప్పకుండా చెప్తాను ఆయన పర్మిషన్ వచ్చినప్పుడు. ఎందుకంటే అది తెలుసుకున్నప్పుడు మనం జాగరూకతతో ఎంత జాగరూకతతో ఉండాలంటే 24 గంటలు ఎప్పుడు ఈ శరీరంలో ఉంటామా ఏంటి? శాశ్వతమా? ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే దారి ఏంటి? సమయ మార్గాలున్నాయి, కాంతి మార్గాలున్నాయి, టన్నల్స్ ఉన్నాయి, తరంగాలున్నాయి. చీకట్లో ఒక దారం పట్టుకొని వెళ్ళినట్టున్నాయి. రకరకాలున్నాయి అవన్నీ. ఆయనకి ఎప్పుడిస్తే అప్పుడది దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని ఆత్మ సిద్ధాంతాలు చెప్పాము. ఇందులో మనకుండే గుణాలను బట్టి నేనే ఆత్మని. మనకు మనమే చూసుకోవాలి. అలాగే పిరమిడ్ మాస్టర్స్, ధ్యానం చెప్పే వాళ్ళందరూ చెప్తూ ఉంటే, ఈ మూర్ఖాత్మలు గాని, ఈ పో శిథిలాత్మలు ఉద్ధరించబడతాయి. లక్షల లక్షల ఆత్మలు కూర్చొని వింటున్నాయి. ఇవాళ ఈ క్లాస్ చెప్పడం నేను వాళ్ళ గురించి. అప్పుడు అర్థమైంది. ఎందుకు ఇది చెప్పమన్నారు అంటే, అవన్నీ చుట్టూ కూర్చుని ఈ ఇంతమంది ఎక్కడో కూర్చుని మీరు ఏ దేశంలో కూర్చుని వింటున్నారో. ఇప్పుడు ఆస్ట్రేలియాలో సత్య మేడం కూర్చొని వింటున్నారు. పద్మ మేడం ఇంకో చోట కూర్చొని వింటున్నారు. ఇంకొక మాస్టర్ ఇంకో చోట కూర్చుని మీరు ఇక్కడ ఉండే దూరం చూస్తున్నారు కానీ, సూక్ష్మంలో ఉండే దూరము ఎన్ని చోట్లకు వెళ్తోందో. ప్రకంపనలు. ప్ర తరంగ విద్య అనేది ఒక విద్య ఉంది. ఆ విద్య తెలిసిన వాళ్ళకు ప్రకంపన విద్యలు ఎంత దూరం పంపుతున్నామో తెలుస్తాయి. అందుకని ధ్యానం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.